సిస్టర్ పార్ట్నర్షిప్ ఇండియాకు మరొకసారి యేసుక్రీస్తు ప్రభు నామములో నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలాగా ఫర్గివ్నెస్ ఇన్ ద హోమ్ అన్నటువంటి టాపిక్ మీద దేవుని యొక్క తలంపులను పంచుకోవటానికి నాకు పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి కృష్ణయ్య గారికి, మరి సహోదరి మిస్సెస్ కృష్ణయ్య, లోయిస్ కృష్ణయ్య గారికి కూడాను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడాను దేవుని నామాన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇవ్వబడినటువంటి నా మాటలు క్లియర్ గానే ఉన్నాయా సిస్టర్? ఓకే. నాకు ఇవ్వబడినటువంటి ఈ అంశము ఫర్గివ్నెస్ ఇన్ ద హోమ్ అన్నటువంటిది. అసలు ఫర్గివ్నెస్, క్షమాపణ లేదా క్షమించుకోవటం అన్నటువంటిది ఎందుకు వస్తుంది అని అంటే, కొన్ని సందర్భాలలో సమస్యలు ఎలాగ ఉంటాయి అని అంటే, ఒకరినొకరు భార్యాభర్తలు, ఎక్కువగా భార్యాభర్తల మధ్య, ఒక్కోసారి తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా అలాంటి పరిస్థితులు రావచ్చు. భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోలేమేమో అన్నటువంటి అని అనుకుంటుంటారు. క్షమించడానికి కాస్త కష్టంగా ఫీల్ అవుతుంటుంటారు. ఎందువల్ల అలా జరుగుతుంది, మరి బైబిల్ ఏమని చెప్తోంది, ఒకవేళ క్షమించుకోలేకపోతే పర్యవసానం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాలు మనం ఆలోచిద్దాం. దీనికి ముందు మొదట మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, వివాదాలు, ఆర్గ్యుమెంట్స్, సమస్యలు, డిఫరెన్సెస్ అన్నటువంటివి లేని కుటుంబం అంటూ ఉండదు. ఎంత ఆత్మీయమైన కుటుంబమైనా, ఎంత దైవికమైనటువంటి కుటుంబమైనా, ఎంత ఆత్మీయంగా ఉన్నత స్థితికి ఎదిగినటువంటి కుటుంబమైనా కొద్దిగా గొప్ప డిఫరెన్సెస్ అంటూ ఉంటుంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటుంటాయి. అయితే ఆ డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి అవన్నీ కూడా మనం ఆలోచించము. బ్రాడ్ గా రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటిది కూడా మనం ఎక్కువగా ఆలోచించడం లేదు. ఇంతకుముందు అలాంటి టాపిక్ కూడా మనం చూసాము. అయితే ముఖ్యంగా క్షమాపణకు సంబంధించినటువంటి విషయాలను మనం పరిగణలోనికి తీసుకుందాం. ఒక్క నిమిషం. ఫ్యాన్ స్పీడ్ తగ్గించండి. కొన్ని ఎగ్జాంపుల్స్ లేదా సిచ్యువేషన్స్ నేను చెప్తాను. ఆ సిచ్యువేషన్స్ బట్టి మీరు మీ ఆలోచనలను కూడా పంచుకోవచ్చు. దీని ద్వారా ఎవరైనా సమస్య వచ్చినప్పుడు వారి కుటుంబంలో వారు ఎలా పరిష్కరించుకున్నారో అనేటువంటి దాన్ని బట్టి ఇతరులు కూడా నేర్చుకోవటానికంటూ అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఈ పరిస్థితులను గురించి మనం ఆలోచించే సమయంలో బైబిల్ను గుర్తు చేసుకుంటూ, బైబిల్ యొక్క సందర్భాలను, వాక్యాలను గుర్తు చేసుకుంటూ మనం ఈ పరిస్థితులను ఆలోచించినప్పుడు మనకు కూడాను దేవుడు కొన్ని తలంపులు, మన సమస్యలు పరిష్కరించుకోవటానికి, మనం ఒకరినొకరు క్షమించుకోవటానికి కొన్ని తలంపులు కూడాను దేవుడు మనకు దయచేస్తాడు. సో ఒకరి నుండి మరొకరు నేర్చుకోవచ్చు, మనం ఆలోచించవచ్చు. ఈ సిచ్యువేషన్స్ మనం గమనించినప్పుడు మన ఆలోచనను అవి రేకెత్తింపచేసి మన దృష్టిని బైబిల్ మీద, దేవుని మీద కేంద్రీకరించితే దేవుడు మనకు సమాధానాలు కూడా ఇస్తూ ఎలా ఒకరినొకరు క్షమించుకోవాలో అనేటువంటి విషయాలు మనకు నేర్పిస్తాడు. కాబట్టి అలాగా మనం ఇంటరాక్టివ్ గా చేసుకుందాం. నేను ఒక 10 ఏరియాస్ ను ఐడెంటిఫై చేశాను. 10 ఏరియాస్ అంటే అబ్బో ఎంత టైం అవుతుందో ఏమీ కాదు, కానీ మనం ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచిస్తూ పోదాం. ఒకవేళ నేను వాటన్నిటిని చెప్పకముందు ఏ పరిస్థితులలో క్షమించడానికి మనం ఇబ్బంది పడతాం, కష్టపడతాం, మీరు ఒక 2-3 చెప్పగలరా? కుటుంబ వ్యవస్థలో, కుటుంబ కాంటెక్స్ట్ లో, సందర్భంలో, భార్యాభర్తలని ప్రముఖంగా తీసుకుందాం, తల్లిదండ్రులు పిల్లల కంటే కూడాను. భార్యాభర్తల విషయంలో ఏ ఏ సందర్భాలలో లేదా పరిస్థితులలో మనం ఒకరినొకరు క్షమించుకోవటానికి కాస్త కష్టపడతాం, ఇబ్బంది పడతాం? కొంచెం చెప్పండి.
మీరు ఏదైనా అలా చెప్తున్నప్పుడు అది మీ కుటుంబంలోని పరిస్థితి గురించి తెలియజేస్తుందేమో అని మనం అనుకోనక్కర్లేదు. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు కొన్ని కుటుంబాల్లో కూడాను, మీరు కొద్దిమందిని కౌన్సిలింగ్ కూడా చేసి ఉండొచ్చు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి మీరు చెప్పవచ్చు. ఎవరైనా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అన్నటువంటి ఫీలింగ్ ఉండనవసరం లేదు. ఎందుకంటే మీరు చెబుతున్నప్పుడు మీరు అది మీ కుటుంబం సంబంధించిన పరిస్థితి, మీరు అలాంటి పరిస్థితి గుండా వెళ్ళి ఉండవచ్చు, లేదా ఇతర కుటుంబాల్లో మీరు అవి చూసి ఉండవచ్చు, లేదా కొద్దిమందికి సలహాలు ఇచ్చి ఉండవచ్చు. వాటన్నిటిని సమగ్రంగా దృష్టిలో పెట్టుకుని మీరు జవాబు చెప్పవచ్చు. బాగా నమ్మిన తర్వాత ఉమ్? బాగా నమ్మిన విషయంలో ఆ, హర్ట్ అయినప్పుడు, హర్ట్ అయినప్పుడు. థ్యాంక్ యూ, ద్రోహం కలిగినప్పుడు. థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా అలాగా బ్రీఫ్ గా అలాగా పార్ట్నర్స్ లో ఈగో ఫీలింగ్స్ ఎవరికైనా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా క్షమించలేని పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. పార్ట్నర్స్ లో కాస్త ఈగో ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకరినొకరు క్షమించుకోలేకపోవడం. అపనమ్మకం ఉన్నప్పుడు, ఆ? అపనమ్మకం, అన్బిలీఫ్ అప్పుడు ఓకే. ఏ విషయంలోనైనా నమ్మలేకపోవడం, వాళ్ళని క్షమించలేకపోవడం కారణం వాళ్ళు చేసిన కార్యంలో ఏదైనా పనిలో దాన్ని బట్టి నమ్మలేకపోవడం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇంకా వాళ్ళపైన కోపం పెంచుకోవటం అన్న. ఒకరి మీద మరొకరు కోపం పెంచుకోవటం అంటే రీజన్ ఏముండొచ్చు అంటారు? ఏవైనా ఉండొచ్చు కదా, చాలా ఏవైనా అంటే వాళ్ళు చేసిన దీన్ని బట్టి కోపం పెంచుకొని క్షమించకపోకుండా అట్లే ఆ కోపాన్ని మనసులో ఉంచుకోవడం. ఆ కోపాన్ని అలాగే మనసులో ఉంచుకోవడం. ఓకే. ఇంకా సరే, ఆలోచిస్తూ ఉండండి. నేను కొన్నిటిని హైలైట్ చేస్తాను. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ జోడిస్తే బాగుంటుంది, దీన్ని కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటే అది కూడా చెప్పవచ్చు, ఏం పర్వాలేదు. మొదటిది ఒక చిన్న కేస్ స్టడీస్. భార్యాభర్తలు ఇద్దరు ఏదో విషయంగా ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి కొంచెం ఆర్గ్యూ చేసుకుంటున్నారు. అప్పుడు సడన్ గా భర్త ఇలా అన్నాడు, యు నెవర్ డూ ఎనీథింగ్ రైట్. నువ్వు ఏది కూడా ఎప్పుడు కూడా నువ్వు సరిగా చేయవు, కరెక్ట్గా చేయవు. దాన్ని వివిధ రకాలుగా కూడాను భర్తలు లేదా భార్యలు ఆ సెంటెన్స్ ను ఉపయోగించవచ్చు. యూ విల్ నెవర్ డూ ఎనీథింగ్ రైట్. అలాగా ఒకరు ఇంకొకరితో అంటే భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ అని అన్నప్పుడు అనిపించుకున్నటువంటి వ్యక్తిలో ఎలాంటి భావన, ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది చెప్తారా? ఇలా అనడం తప్ప, ఇందులో ఉన్న ఒకవేళ తప్పు అవుతే తప్పేంటి? యు నెవర్ డూ రైట్ అనేది అది బాధపరిచే విషయము. అంటే ఎప్పుడూ కరెక్ట్ చేయలేదు అనేది బాధపరిచే విషయం. అలా అనకుండా యు డిడ్ రాంగ్, రైట్ నో అని ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, కొన్నిసార్లు ఎనీథింగ్ అన్నప్పుడు, ఎప్పుడు అన్నప్పుడు కూడా దాని భావం చాలా సార్లు అని అర్థం. అదైనా కూడా మనసు కష్టంగానే ఉంటది. ఇప్పుడు ఇది కోపంగా చెప్పే సమయంలో వాడేటువంటి పదం ఇది. యూ విల్ నెవర్ డూ ఎనీథింగ్ రైట్, యూ విల్ నెవర్ డూ ఎనీథింగ్ రైట్, యూ డూ ఆల్వేస్ లైక్ దిస్ అన్నటువంటి. మీరు అందులో ఉన్నటువంటి ఎనీథింగ్, ఎవ్రీథింగ్, ఆల్వేస్ అనేటువంటి మాట తీసుకున్నారు. ఇది చాలా బాగానే చాలా చక్కగా రికగ్నైజ్ చేశారు. అంటే ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు తప్పేనా, నేను చేసేవన్నీ అన్నటువంటి భావన వస్తుందని మీరు హైలైట్ చేశారు సిస్టర్. చాలా కరెక్ట్, అది చాలా సంతోషం. సో అవతల వ్యక్తిలో కలిగే ఫీలింగ్ ఏంటి? మీరు అన్నారు నేను ఎప్పుడు చేయనా అన్నటువంటి ఆలోచన వస్తుంది, అది బాగా కలిగిస్తుంది అని. ఇంకేమైనా తలంపులు ఉన్నాయా? ఎవరైనా షేర్ చేస్తారా దీనికి సంబంధించి?
ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి అనేటువంటిది. దీనికి నేను హెడింగ్ ఏమని పెట్టానంటే హార్ష్ వర్డ్స్ అని. మాట మాట అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇంకా నేనైనా కొంచెం అది యూఫెమిస్టిక్ గా చెప్పానేమో. యూఫెమిస్టిక్ అంటే కొంచెం మోతాదు తగ్గించి చెప్పానేమో. కొన్నిసార్లు నీకు అస్సలు బుర్రే ఉండదు, నీకు అస్సలు మెదడే పనిచేయదు, నువ్వెప్పుడు కూడా సరిగా ఆలోచించవు, నీకు సరైనటువంటి ఆలోచనే రాదు. భర్తలే అంటారా భార్యలను, భార్యలు కూడా ఒక్కొక్కసారి ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ అంటుంటారు. ఇద్దరు అనుకుంటా ఉంటారు. ఇద్దరు అనుకుంటుంటారు కదా. అవును. ఇద్దరు అనుకుంటారు. అది అప్పుడు చేసినటువంటి తప్పు కంటే ఆ మాట ఎక్కువగా మనసులో నిలిచిపోతుంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ మాటలు అన్నటువంటివి కఠినంగా ఉన్నప్పుడు అవి చాలా డీప్ వూండ్స్ ను కలగజేస్తాయి. కాబట్టి మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటిది మనం నేర్చుకుంటాం. హార్ష్ వర్డ్స్ అనేటువంటివి ఒక మాట ఎవరైనా చదివితే బాగానే ఉంటది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 15:1. మృదువైన మాట క్రోధంను చల్లార్చును. మృదువైన మాట అంటే అప్పుడు కష్టమైనటువంటి మాట హార్ష్ వర్డ్ అది కలహాన్ని పెంచుతుంది. మృదువైన మాట కోపాన్ని రేపుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటివి నొప్పించే మాటలు, కోపాన్ని రేపే మాటలు, గాయాన్ని కలిగించే మాటలు. ఆ గాయం మానటానికి కొన్నిసార్లు టైం పడుతుంది. ఎంత చెప్పినా కూడాను ఆ మాట అప్పుడు ఇలా అన్నాడు కదా అన్నటువంటివి మిగిలిపోతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. కొలస్సీ 3:13 చదువుతారా సిస్టర్? కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు క్రీస్తు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఇక్కడ క్షమించడానికి చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే మాటలు గాయాన్ని కలిగిస్తాయి, గాయాన్ని రేపుతాయి, కోపాన్ని కలిగిస్తాయి. ఆ మాటలు నిలిచిపోతాయి మనసులో. అయినప్పటికీ కొలస్సీ 3:13 ఇది ఒక కీ వర్స్ క్షమించే విషయంలో. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎలాగా క్షమించాడో అనేటువంటిది దృష్టిలో పెట్టుకుంటే, గుర్తు చేసుకుంటే క్షమించాలి. అలాగా మరి క్షమించాలి అని అంటే ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేయాలి క్షమించడం ఈ సందర్భంలో చెప్పండి? అని ఎలా చేయాలి? మామూలుగా ఇది జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది చెప్తారా సిస్టర్స్, బ్రదర్స్? అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ చెప్పండి బ్రదర్. అంటే యాక్చువల్లీ ఈ వచనం చాలా మార్పు తీసుకొచ్చిద్ది అంట. నేను నా లైఫ్ లో నేను నేర్చుకుంది ఏంటంటే అంటే దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి అక్కడ ఇంకా ఇతరులు మనం గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ వచనం అది ఉంటుంది కదన్నా. అయితే హాని చేసిన అనుకున్నా కూడా ఎవరైనా మనకి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో ఏదన్నా అన్నా గానీ నాకు దేవుడు అర్థం చేసింది ఏంటంటే అక్కడ దేవుని ప్రేమను గుర్తు తెచ్చుకోగలిగితే ఇతరులు మనం పట్టించుకోమన్నా. ఇతరులు ఉన్న విషయాలన్నీ కూడా వదిలేస్తాం. ఎప్పుడైతే ఆ దేవుడు ప్రేమ టచ్ అవ్వాలన్నమాట. టచ్ అయితేనే చేయగలుగుతాం, టచ్ అయిపోతే మనం చేయలేము. అదే గుర్తుంటది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీకే ఇంకొక ప్రశ్న దీనికి సంబంధించే ఇంతకుముందు అడిగింది. ఇప్పుడు ఇలాగా అన్నారనుకోండి, ఒకరు భార్యను లేదా భార్య ఒక్కొక్కసారి ఆ కోపంలో ఆ సమయంలో ఒక సందర్భంలో భర్తను కూడాను
అలాగన్నారనుకోండి, మీకు మీకు బుద్ధే పని చేయదని కానీ అలా అంటే ఇంకా చాలా తీవ్రమైనటువంటి పదాలు. మీరు ఎప్పుడు కూడా ఇంతే, ఎప్పుడు సరిగా చేసేది మీకు రాదు, సరిగా చేయటమే రాదు, అలాగన్నారనుకోండి, అవి ఇమ్మీడియట్ పర్యవసానం ఏంటి? ఇమ్మీడియట్ గా రియాక్షన్స్ ఏముంటాయి? చెబుతారా ఎవరైనా? అంటే అలగడం గాని, మాట్లాడకుండా ఉండడం. థ్యాంక్ యూ సిస్టర్. మాట్లాడకుండా ఉండడం, ఎందుకంటే హర్ట్ అయ్యారు కాబట్టి. అది ఒక్కోసారి ఆ రోజంతా అలాగ ఉండొచ్చు, ఒక్కోసారి 2-3 రోజులు కూడాను అలాగా అవ్వచ్చు. వీలైనంత వరకు ప్రొద్దు గ్రూపకు మునిపే, అంటే సన్సెట్ ముందే సెటిల్ చేసుకోమని బైబిల్లో ఉన్నా కూడా అది లీగలిస్ట్ గా తీసుకుంటే కొన్నిసార్లు అంత మంచిగా ఉపయోగపడదు. లీగలిస్ట్ గా తీసుకోవడం కంటే కూడాను మనం ప్రాక్టికల్ గానే ఆలోచిద్దాం. సరే, వెంటనే మాట్లాడుకోకపోవడం, అలగటం, ఇవన్నీ కూడాను జరుగుతుంటుంటాయి. ఇప్పుడు ఈ సందర్భంలో బ్రదర్ చెప్పారు, తన అనుభవాన్ని కూడా చెప్పారు. కొలసి 3:13 గుర్తు చేసుకోవటం వల్ల దేవుడు నన్ను ఎలాగ క్షమించాడు అని అన్నాం. మనం క్షమాపణ అన్నటువంటిది టాపిక్ చూస్తున్నాం కాబట్టి, మరి ఇప్పుడు ఎవరిని క్షమాపణ అడగాలి, ఎవరు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి, ఎలా తీసుకుంటే బాగుంటుంది చెప్తారా ప్రాక్టికల్ గా? యాక్చువల్ గా మాట అన్న వాళ్ళే ముందు క్షమించాలి, క్షమించమని అడగాలి. కానీ ఈ దైవికంగా ఎవరు ఎక్కువగా ఉంటే వారు మాట పడినా కూడా అంత మాట అనడానికి నేనే కారణం, నన్ను క్షమించు అని ఒకవేళ దైవికంగా మాట పడ్డ వాళ్ళే ఉంటే వాళ్ళే అడుగుతారు. చాలా 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 చక్కటి విషయం చెప్పారు సిస్టర్. జనరల్ గా ఆలోచించి చూస్తే ఎవరైతే హర్ట్ చేశారో వాళ్ళే అడగాలి. అయితే కొన్నిసార్లు దైవికంగా ఉన్నందువల్ల ఆత్మీయ పరిపక్వతి పొందినటువంటి వ్యక్తులు కొన్నిసార్లు వాళ్ళే హర్ట్ అయినా కూడా వాళ్ళే ముందు క్షమించండి అని అడుగుతారని జనరల్ గా ఆలోచించి చూస్తే, కొద్దిసేపు వారు మాట్లాడుకోకపోయినా దాన్ని రిఫ్లెక్ట్, అంటే దే నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ దట్. వాళ్ళు దాని గురించి ఆలోచించాలి, ఇద్దరు ఆలోచించాలి. అయితే ఇద్దరు దేవుని యొక్క బిడ్డలు అవుతే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు అవుతే, హర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎంత తీవ్రమైనటువంటి మాట మాట్లాడాడు, ఎప్పుడు ప్రతిసారి రాంగే ఎవరు కూడా చేయరు. కాబట్టి అలా అనకూడదు. వర్డ్స్ చాలా హర్ట్ చేస్తాయి అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని వారు, సారీ నేను హర్ట్ చేశాను, అలా మాట్లాడటంలో నేను మోతాదు మించాను, ఐ వాజ్ రాంగ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. హలో, యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలం, ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడము. హలో, అదేంటో మరి వాక్యం చదువుతున్నారా లేక ఎవరి మొబైల్ నుండి అలా వస్తుందా? మీరు కంటిన్యూ చేయండి. అలాగే. సో కాబట్టి అలాగా ఎవరైతే హర్ట్ఫుల్ గా మాట్లాడారో, హార్ష్ వర్డ్స్ మాట్లాడారో, వాళ్ళు దాని విషయమై రిఫ్లెక్ట్ చేసుకొని, అనగా మరలా తిరిగి మాట్లాడుకొని అనుకొని దాని గురించి ఆలోచించి ఒక ఫస్ట్ స్టెప్ తీసుకుంటే చాలా మంచిది. అలాగా వెంటనే ఏదో అంత గుబ్బి తబ్బిబైపోతారు, వెంటనే మర్చిపోతారు అని అలాగే ఎక్స్పెక్ట్ చేయకుండా, తన మటుకు తన బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తిగా, అది భర్త అనింటే భర్త, భార్య అనింటే భార్య, వాళ్ళు అలాగనటం అది క్షమించుకోవటానికి దారి తీసే ఒక మొదటి స్టెప్ అని మనం చెప్పొచ్చు. ఈ సందర్భంలో ఇంకొక మాట మనం బైబిల్ నుండి చదివి అది కూడా మన మనసులో పెట్టుకుందాం. ఎఫెసీ పత్రిక 4:29. ఎఫెసీ 4:29. చదువుతారా ఎవరైనా?
ఎఫ్ఎస్సి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దేవుని అది మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండి క్షేమాభివృద్ధి కలిగినట్లు. మరి క్షేమాభివృద్ధి కలిగినట్లు ఈయనేమో తను తప్పు చేయటం లేదా సరిగా చేయకపోవటం భర్త చూశాడనుకోండి, లేదా భార్య చూసిందనుకోండి, ఈ విధమైనటువంటి మాటలు పలకకుండా ఇంకొంచెం సాఫ్ట్గా పలకొచ్చు, సాఫ్ట్గా చెప్పొచ్చు. ఇది ఎందుకు ఇలా చేశారు, ఇలా చేయటం నాకు ఇష్టం ఉండదు, ఐ డోంట్ లైక్ దిస్, లేదా దాన్ని ఇంకా ఐ డోంట్ లైక్ దిస్ అంటే కూడా కొంచెం అది హర్టింగ్ అనే ఉండొచ్చు, కానీ వేరుగా చేయొచ్చు కదా. ఇలా చేయటం వల్ల ఈ నష్టం వస్తుంది కదా అన్న విధంగా చెబితే అది క్షేమాభివృద్ధి కలిగేలా ఉంటుంది. సరే, అవతలి వ్యక్తి ఆలోచించడానికి కూడాను వీలవుతుంది. అలాగ చేసుకోవటం చాలా మంచిది. రెండవది ఇంకొక నేను సిచ్యువేషన్ మీ ముందు పెడుతున్నాను. సో మొదటిది హార్ష్ వర్డ్స్ అనేటువంటిది. దీనికి మనం కొన్ని మంచి వాక్యాలు కూడా బైబిల్ నుంచి చదివాము. ఏమేమి చదివామో చెప్తారా? మనం దీనికి సంబంధించినటువంటి మంచి వాక్యాలు ఒకటి నేను చెప్తాను, మీరు ఇంకోటి చెప్పండి. కొలస్సీ 3వ అధ్యాయం 13వ వచనం చదివాం. ఒక బ్రదర్ తన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. సామెతలు 15:1 వచనం చదివాం. సామెతలు 15:1 వచనం కూడా మనం చదివాం. ఇప్పుడు ఇంకొకటి రెండవది కూడాను చెప్తున్నాను. దీన్ని ఒక కేస్ స్టడీ లానే చెప్తాను. హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఏదో ఒక మేజర్ ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకున్నారు, కానీ అవతల తన స్పౌస్కు ఇన్ఫార్మ్ చేయలేదు. అనుకోని రీతిగా అది చాలా నష్టానికి దారితీసింది అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, దాన్ని ఏమంటాము? ఆ సందర్భంలో వారి మధ్య ఎలాంటి కలత రావడానికి అవకాశం ఉంది, దాన్ని ఎలా సరి చేసుకుంటాం? ముఖ్యంగా ఫర్గివ్నెస్ మీద ఫోకస్ చేస్తూ దీన్ని ఎవరైనా వివరించాలంటే కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటే ఏదైనా కుటుంబాల్లో కూడా చెప్పొచ్చు. భర్త భార్యకు తెలియకుండా, భార్య భర్తకు తెలియకుండా ఒక మేజర్ ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకున్నారు అనుకోండి. అది తర్వాత నష్టానికి దారి తీసింది అనుకున్నాం, లేదా కుటుంబానికి చాలా స్ట్రెస్ కలిగించింది అనుకున్నాం. అలాంటి పరిస్థితులలో ఒకరినొకరు ఎలా క్షమించుకోవచ్చు, క్షమించుకోవటం ఎందుకు కష్టం అవుతుంది చెప్తారా? అన్న, నాకు ఎదురు అయిందన్న ఈ పరిస్థితి నేను ఎదుర్కొన్నాను. ఓకే సిస్టర్. బ్రదర్ అన్న. బ్రదర్, ఓకే బ్రదర్. సారీ. ఓకే అన్న, నా వాయిస్ కొంచెం అట్లా ఉంటది. అయితే అలాగనే కాదు, నాకు ఒకసారి బ్రదర్ సిస్టర్ అంటున్నా కదా, అట్లాగా కూడా. ఓకే, చెప్పండి బ్రదర్. అయితే ఆ విషయంలో మేమిద్దరూ ప్రార్థన చేసుకొని తర్వాత అదొక గుణపాఠం అని ఇంకోటి మాకొక ఆ విషయంలో మేము కొంత నేర్చుకున్నామని అర్థమైందన్న. వాక్యం ప్రకారంగా ఇద్దరికి ఒకరికొకరు క్షమించుకోవటం జరిగింది. తర్వాత అలాంటి పరిణామాలు ఎప్పుడూ ఎదుర్కోలేదన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాంటివి మీరు సెటిల్ చేసుకోగలిగారు, ఒకరినొకరు క్షమించుకోగలిగారు. దట్స్ ఎ గ్రేట్ లెసన్. ఇంకెవరైనా చెప్తారా ఇలాంటి పరిస్థితి? ఇది ఫైనాన్స్ రిలేటెడే కాకపోవచ్చు. కొన్నిసార్లు ఏదైనా మేజర్ డెసిషన్ అయితే వీటిలో చాలా సార్లు ఫైనాన్షియల్ డెసిషన్స్ అవుతాయి. అవి తీవ్రమైన స్ట్రెస్ గుండా ఫ్యామిలీని తీసుకుని వెళ్తాయి. కాబట్టి నేను ఆ ఉదాహరణ ఇచ్చాను. చెప్పొచ్చా బ్రదర్? నేను చెప్పొచ్చా బ్రదర్? చెప్పండి సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. మరి నేను ఒకసారి
చీటీ పాడడం కొరకు సంతకం పెట్టమని ఒకళ్ళు నన్ను అడిగారు. గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి నా సంతకం చాలా వ్యాలిడ్ అని. నేను దీనికి ఎదురుగుండా మెడికల్ షాప్ అతను ఎంత అడిగినా కూడా నేను నో 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 అని చెప్పాను. మా హస్బెండ్ కూడా నో అని చెప్పారు, పెట్టొద్దు అని చెప్పి. అయితే అతను నన్ను ఎంత ప్రెషరైజ్ చేశారంటే, నన్ను పేషెంట్లు కూడా చూసుకోనివ్వకుండా నా దగ్గరే వచ్చి కూర్చుని చాలా బతిమాలేస్తారు అన్నమాట. మీ కళ్ళ ఎదురుగుండా ఉంటాను మేడం, నీ ఎదురుగుండానే కదా నా మెడికల్ షాపు, పెట్టండి అని చెప్పేసని చాలా బతిమాలితే ఆల్మోస్ట్ ప్రాణం విసిగిపోయి సంతకం పెట్టేశాను. సంతకం పెట్టిన తర్వాత షాప్ ఇంకొకళ్ళకి అమ్మేశాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు మా ఇద్దరి మధ్యలో చాలా పెద్ద గొడవ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కట్టమన్నారు, మేము కట్టలేము, మేము ఎందుకు కడతాము అని అడిగేటప్పటికి కోర్టుకి నా శాలరీకి అటాచ్మెంట్ పెట్టేశారు. అప్పుడు మా మెడికల్ కాలేజ్ వాళ్ళు నన్ను పిలిచి ఇలా శాలరీకి అటాచ్మెంట్ మీకు సర్వీస్ కి మంచిది కాదండి, మీరు ఇది వెళ్ళి మనీ కట్టేసుకుంటే మంచిది అని చెప్పినప్పుడు నేను కొంచెం హ్యూజ్ అమౌంట్ కొంచెం చాలా కష్టపడి ఆ మనీ తీసుకుని నేను కట్టవలసి వచ్చింది. అప్పుడు మా హస్బెండ్ రక్షణ పొందలేదు. మా ఇద్దరి మధ్యలో చాలా పెద్ద ఇష్యూ జరిగింది, చాలా పెద్ద గొడవ జరిగిపోయింది అనమాట. అది అలాగా ఒకసారి అలా జరిగింది. దాని తర్వాత డాక్టర్ గారు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఏర్పడింది. మా కొలీగ్ డాక్టరు చాలా ఉన్నారు, ఆవిడ సంతకం పెట్టమని అంటే ఆల్రెడీ నేను ఇలాగా మోసపోయానండి, నేను సంతకం పెట్టను అని చెప్పాను. అంటే ఆవిడకి ఆవిడ ఎంత అలాగే రిక్వెస్ట్ చేశారు మా హస్బెండ్ ని, నన్ను ఇద్దరిని కలిపి ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసేటప్పటికి సరే మరి ఆవిడ పరిస్థితి అస్సలు బాగాలేదు కదా అని చెప్పి మళ్ళీ సంతకం పెట్టాల్సి వచ్చింది. అప్పుడు కూడా మా హస్బెండ్ ఎరుకలోనే పెట్టాను, ఆవిడ కూడా కట్టలేకపోయారు. ఆ ఇష్యూ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆవిడ చేత కట్టిస్తారా మీరు కడతారా అని అడిగారు. అడిగినప్పుడు అప్పుడు దేవునిలో మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఏంటది ఆవిడ్ని కూడా మధ్యలో పెట్టి మళ్ళీ గోల్డే లోన్ పెట్టి ఆవిడకే మనీ ఇచ్చి ఆవిడ చేత కట్టించామన్నమాట. దేవుళ్ళు లేనప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎంత పెద్ద ఇష్యూ అంటే నేను చెప్పినా నువ్వు పెట్టావు, చెప్పినా వద్దని చెప్పినా నువ్వు పెట్టావు కాబట్టి అసలు నా ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపో అని అన్నారు మా హస్బెండ్, దేవుళ్ళు లేకమనుపో. చాలా రోజులు గొడవ అయింది, చాలా అసలు ఎంత ఏడ్చానో అనమాట. కానీ దేవుల్లో ఉన్న తర్వాత మళ్ళీ అలాంటి తప్పే జరిగిన, అంటే తప్పు అని కాదు, ఇద్దరు కలిపే పెట్టాము. గాని అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మా హస్బెండే సపోర్ట్ గా ఉండి గొడవ లేకుండా రిజాల్వ్ చేసుకోగలిగాం. తర్వాత మాకు ఇవ్వలేదు అనుకోండి, అది వేరే సంగతి. బట్ దేవుల్లో లేకపోతే హస్బెండ్ చెప్పకుండా చేస్తే ఇద్దరు పోయేంత పరిస్థితికి వెళ్ళిపోయింది బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్. అది చాలా సరిపోతుంది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ కూడాను. అయితే దేవునిలో ఇద్దరు ఉన్నా కూడాను మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించారు ఏంటంటే దేవునిలో ఇద్దరు ఉన్నప్పుడు మీరు కలిసి చేశారని. కలిసి చేస్తున్నందువల్ల సమస్య వచ్చినప్పుడు కూడా మీరు కలిసి తీర్చుకోగలిగారు. అయితే ఇద్దరు దేవునిలో ఎదిగినటువంటి వారు అయినప్పటికీ ఒకరికొకరు తెలియకుండా ఏవైనా ఇలాంటి మేజర్ డెసిషన్స్ చేస్తే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో ఆయన అంటే స్థలం కొన్నారు, ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నారు, కానీ చాలా హ్యూజ్ లోన్స్ తీసుకుంటూ వచ్చారులేండి. కానీ వాటికి తీర్చడం కోసం వైఫ్ పిల్లలు చాలా సర్దుకొని జీవించవలసి వచ్చింది. అమ్మాయిలేమో 4 ఆడపిల్లలు అనమాట, వాళ్ళకు అందరూ కాలేజ్కు చదివే వయసుకు వచ్చారు. ఎంత సర్దుకోవాల్సి వచ్చిందంటే అంత సర్దుకుని ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఎంత కాలం ఇంత ఇబ్బంది పడవలసి వచ్చింది ఈయన తీసుకున్న నిర్ణయం వల్ల అని. ఆయనే తీసుకునేవారు అనమాట, వాళ్ళతో కొన్ని చెప్పేవారు కాదు. అప్పుడప్పుడు చిట్స్ పాడాలి, తర్వాత మళ్ళా డబ్బు కట్టాలి, ఇక్కడ పునాదులు వేయాలి, గోడలు కట్టాలి, అన్ని అలాగనమాట.
చివరకు కట్టుకోగలిగారు. ఆ ఇంటికి మారిన తర్వాత బాగా కట్టుకున్నారు కాబట్టి కొంత పోర్షన్ ఈవెన్ ఒక రెంటెడ్ హౌస్ కూడా కట్టారు కాబట్టి వాళ్ళు సెటిల్ అయ్యారు. కానీ అంతవరకు ఫ్యామిలీ కొన్ని సంవత్సరాలు చాలా కష్టంగా వెళ్ళవలసి వచ్చింది. ఒకరికొకరు తెలియకుండా చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇంకా కొద్దిమంది అయితే ఈ బిలీవర్స్ కూడాను ఈ షేర్స్ లో పెడుతూ ఉంటారు. భార్యకు తెలియకుండా హ్యూజ్ అమౌంట్ షేర్స్ లో పెడతారు. అది షేర్ లో పెట్టడం అంటే దాని ఒక పెద్ద టాపిక్, దాన్ని మనం డిస్కస్ చేయట్లేదు. కానీ మామూలుగా అబ్రాడ్ అవుతే బిలీవర్స్ అన్బిలీవర్స్ అందరు కూడాను పెడతారు. నాకు తెలిసి కూడాను ఇక్కడ హైదరాబాద్ లో కూడా కొద్దిమంది బిలీవర్స్ మంచి మంచి కంపెనీస్ లో షేర్స్ పెట్టి వాటి వల్ల చాలా డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది అప్పుడప్పుడు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ జనరల్ గా ఈ షేర్స్ అని అంటే వైఫ్స్ ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే అది డబ్బు వస్తే అలా వస్తుంది, ఒక్కోసారి పోతుంది కూడాను. చాలా మంది నష్టపోయినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి అది ఇల్లు కట్టడమైనా లేదా ఇలాగా చిట్స్ లో పెట్టడమైనా ఇంకొకటైనా కలిసి ఆలోచించి ప్రేయర్ఫుల్ గా డెసిషన్ తీసుకుంటే ఎప్పుడు బాగుంటది. దీన్ని బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. ఇక్కడ ట్రస్ట్ అంటే ఒకరినొకరు నైతికంగా నమ్మట్లేదని కాదు, కానీ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, విషయాలు చెప్పకపోవడం, నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల ఈ కష్టాలు అన్నటువంటివి ఏర్పడతాయి. దీనికి సంబంధించి మనం 1-2 వాక్యాలు కూడా చూద్దాము. సామెతలు 24:3 ఎవరైనా చదువుతారా? అంటే ఇవి కొంచెం ఫెయిత్ఫుల్నెస్ కు సంబంధించినటువంటివి, బ్రాడ్ గా మాత్రమే మనం తీసుకోవాలి. సామెతలు 24:3 చదువుతారా ఎవరైనా? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. అంటే ఇక్కడ విజ్డమ్ ను ఉపయోగించాలి. మరి ఇద్దరు కలిసి ఆలోచించినప్పుడు ఎక్కువగా వైజ్ డెసిషన్స్ తీసుకోవటానికి అవకాశం ఉంటది. రెండోది, భార్య భర్త ఇద్దరు కలిసి ఆలోచించినప్పుడు వారు 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో చూడటానికంటూ అవకాశం ఉంటది. ఇంకా అలాగా వేరే రిలేటెడ్ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. కానీ వీటిని మనం ఇలాగా ఈ బిటర్నెస్ ఎక్కువ కాలం కొనసాగడం కూడా మంచిది కాదు. హీబ్రూస్ 12:15 ఎవరైనా చదువుతారా? హీబ్రూస్ చాప్టర్ 12 verse 15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని. ఇక్కడ చేదైన వేరు కలవరపరచుట అన్నటువంటిది మాత్రమే మనం తీసుకుందాం. ఈ రూట్ ఆఫ్ బిటర్నెస్ అని, ఇది ఎంత నాకు చెప్పకుండా ఇంత పని చేశాడు, ఇప్పుడు పిల్లల ఫీజులు ఎలా కడతాము ఇలాగని. ఈ మధ్య నాకు ఒక ఫ్యామిలీ వాళ్ళు కొంచెం మీరు కూడా మా హస్బెండ్ కు సలహా ఇవ్వండి అని, ఆయనేమో మీరు మా వైఫ్ తో చెప్పండి అని ఆమె ఇలాగా అన్నారనమాట. ఏంటంటే ఆయన రిటైర్ అయ్యాడు, కొంత అమౌంట్ వచ్చింది. మరీ ఎక్కువ అమౌంట్ ఏం కాదు, అనేది చిన్న జాబే, అయితే గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి రఫ్ గా అరౌండ్ 50 lakhs 60 lakhs ఏమో వచ్చింది. కానీ సిటీలో, హైదరాబాద్ లాంటి సిటీలో 50-60 lakhs లో పెద్ద ఇల్లు ఏమి రాదు. అది కూడా కొంచెం అవుట్స్కర్ట్స్ కు వెళ్లాల్సి వస్తుంది. ఆయనేమో ఇల్లు కొందామని అంటారు. కానీ ఆయనకు మ్యారేజ్ ఇవ్వవలసినటువంటి 2 అమ్మాయిలు ఉన్నారు, మ్యారేజ్ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఆమె ఏమంటారంటే, ఇప్పుడు డబ్బంతా అక్కడ పెడితే పెళ్లిళ్ళు ఎలా చేస్తాము, ఎంత సింపుల్ గా అనుకున్నా బంధువులను పిలిచాలి, డిన్నర్ ఏర్పాటు చేయాలి, రిసెప్షన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళకి ఏదైనా కూడా కొద్దిగా క్లోజ్ రిలేటివ్స్ కు, బంధువులకు గిఫ్ట్స్ ఇవ్వాలి, శారీస్ పెట్టడము, ఇలాంటివి. ఎంత మినిమం వేసుకున్నా కూడా ఎంతో ఖర్చు అవుతుంది కదా, 2 పెళ్లిళ్ళు చేయాలి కదా, ఇల్లు ఇంపార్టెంట్ కాదు కదా అని ఆమె అంటది. అది ఆలోచన లాజికల్ గా అనిపిస్తుంది. ఆయన ఏమో ఇంతకాలం కష్టపడి అన్ని అద్దె ఇళ్లలో ఉంటూ వచ్చాము, ఇప్పుడైనా మనకంటూ ఒక ఇల్లు అంటూ ఉంటే రేపొద్దున పెళ్లి అయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు వస్తారు కదా అని ఆయన అంటారు. రెండు ఒక విధంగా కరెక్టే, కానీ వాళ్ళిద్దరు కలిసి నిర్ణయించుకొని నన్ను ఎప్పుడు చెప్పనివ్వరు ఇల్లు అని అనగానే వీళ్ళు నన్ను ఆపేస్తారు, మీరన్నా వినండి బ్రదర్ అని ఆయన అంటారు అనమాట. సో చెప్పనివ్వాలి, ఆలోచించాలి, డిస్కస్ చేయాలి. పొరపాటున ఈమెకు తెలియకుండా ఆయన ఒక ఇంటి కోసం అంటూ డౌన్ పేమెంట్ ఒక 20 lakhs 30 lakhs చేశారనుకోండి, ఇంక ఎంత మనసు కష్టమవుతుందో చూడండి. సో అలాగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్
అన్నటువంటిది, బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ అన్నటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో ఈ రూట్ ఆఫ్ బిటర్నెస్ ఎంతో నష్టాన్ని కలిగించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకరినొకరు ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకొని దానికి స్కోప్ ఇవ్వకుండా, ఒకవేళ పొరపాటు ఏదైనా జరిగితే దాని నుండి బయటికి ఎలా రావాలని డిస్కస్ చేసుకొని క్షమించుకోవాలి. చాలా కష్టమైనటువంటి పని. చాలా మంది అమెరికాలో అయితే ప్రాబబ్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డివోర్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రస్ట్ ఉండటం వల్లనే, ఫైనాన్షియల్ ఏరియాస్ లో. మూడవది, ఇది సింపుల్ గా అనిపిస్తుంది కానీ ఒక్కోసారి ఇది కూడాను తీవ్రతరమైనటువంటిది. హస్బెండ్ ఏమో, లేదా ఇది వైఫ్ విషయంలో కూడా జరగవచ్చు, ఎవరి విషయంలో జరగవచ్చు, ఆల్ ద టైమ్ హీఈస్ అబ్జార్బ్డ్ ఇన్ వర్క్. ఇంటికి వచ్చిన తర్వాత కూడాను వర్క్ గురించి. ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్ అయితే పాపం వాళ్ళకు సాటర్డే సండే 2 రోజులు హాలిడే వస్తుంది అన్నటువంటి సంతోషమే, కానీ ఉన్న రోజులు ఎక్కువ చేయవలసి వస్తుంది. రెండోది, ఫారిన్ కంపెనీస్ చేస్తారు కాబట్టి వాళ్ళు నైట్ టైమ్స్ వర్క్ చేయవలసి వస్తుంది. మామూలుగా 8 hours తో పని అవ్వదు. 10 hours, 12 hours, కొన్నిసార్లు 14 hours కూడా చేస్తూ ఉంటుంటారు. హస్బెండ్ రిమైన్స్ అబ్జార్బ్డ్ ఇన్ వర్క్ అండ్ గివ్స్ లిటిల్ టైమ్ ఆర్ అటెన్షన్ అట్ హోమ్. Wife feels unseen and emotionally distant. Over time she withdraws, responding with silence and frustration. ఇది భర్తకు కూడా జరగవచ్చు. ఒక్కోసారి భార్యలు కూడాను ఇంకా ఆత్మీయమైనటువంటి విషయాల్లో మేము యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యామని ఆ స్త్రీల మీటింగు, ఈ స్త్రీల మీటింగు, ఆన్లైన్ మీటింగు, జూమ్ ప్రేయర్ ఎన్ని పెట్టుకుంటారు. ఇంకా హస్బెండ్కు టైం ఉండదు, పిల్లలకు టైం ఉండదు. ఎప్పుడైనా ఏమనంటే ఒక జూమ్ మీటింగ్ ఉంటుంది. అలా కూడా వచ్చు. ఈ సందర్భాలలో ఒకరేమో ఇలాగ ఫీల్ అవుతుంటారు, అంటే టైమే లేదు, ఎమోషనల్లీ ఐఎమ్ జస్ట్ లెఫ్ట్ అలోన్, ఐఎమ్ పుట్ టు నెగ్లెక్ట్, ఇలాగ ఫీల్ అవుతుంటుంటారు. ఇప్పుడు దీన్ని ఎలాగా సాల్వ్ చేసుకోవాలి, ముఖ్యంగా ఎలా క్షమించుకోవాలి ఒకరినొకరు, ఈ సందర్భంలో కలిగేటువంటి కష్టాలు నష్టాలు ఏంటి చెప్తారు ఎవరైనా? ఎక్కువ వర్క్, దాన్ని కొంచెం తీవ్రతరమైతే ఒక పదం కూడా వాడతారు కదా, వర్కహాలిక్ అంటారు. అంటే ఆల్కహాల్ తీసుకుంటే ఎలాగా దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతారో వీళ్ళకు వర్క్ అలాగా వీళ్ళని కంట్రోల్ చేస్తుంది. టూ మచ్ వర్కహాలిక్, ఆ టూ మచ్ ప్రాబ్లీ ప్రోగ్రామ్ ఓరియంటెడ్ గా ఉండటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి స్పౌస్కు, పిల్లలకు, ముఖ్యంగా స్పౌస్కు, భర్త అయితే అలాగా వర్కహాలిక్ గా ఉంటే భార్యకు, లేదా భార్య అలాగా ఎంగేజ్ అయితే భర్తకు టైం ఉండదు. They feel neglected, they feel left out. ఇది ఒక డిస్ట్రెస్ ను కలగజేస్తుంది, ముఖ్యంగా ఎమోషనల్ డిస్ట్రెస్ ను కలగజేస్తుంది. బ్రదర్, ఇలాంటి పరిస్థితుల్లో పార్ట్నర్స్ లో ఇద్దరు స్పౌజ్ ఎవరైనా అర్థం చేసుకోవాలి. అంటే బిజీగా ఉండడం వల్ల ఐ మే బి నెగ్లెక్టెడ్ సమ్ టైమ్ అనే ఆలోచన రావాలి. నెక్స్ట్ అనదర్ స్పౌజ్ కూడా ఆయన లేదా ఆమె దొరికిన టైంలో పార్ట్నర్ తో ఎక్కువ స్పెండ్ చేయడానికి ప్రయత్నించాలి. వాళ్ళకి ఇష్టమైన పనులు చేయడం, ఇష్టమైనది కలిసి తినడం, ఇష్టమైన చోటికి కలిసి వెళ్ళడం, ఉన్న టైం ని యూటిలైజ్ చేసుకుంటూ ఎప్పుడైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కూర్చొని ఈగో ఫీలింగ్స్ కి వెళ్ళకుండా కూర్చొని మాట్లాడుకోవడం వల్ల కొంతవరకు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల కొంతవరకు రిజాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ఎవరైనా ఎఫెసియన్స్ 4:32 చదువుతారా? ఎఫెసియన్స్. ఒక్కడి ఎడల ఒక్కడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. చాలు సిస్టర్. ఇంతకుముందు మనం కొలేషియన్స్ 3:13 కూడా చూసాం, కొంచెం సిమిలర్ది అలాంటిదే ఎఫెసియన్స్ 4:32 కూడా చూస్తున్నాము. ఇవి జరుగుతాయి ఒక్కొక్కసారి. కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తి కూడాను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బాధ్యత, పెద్ద బాధ్యత అది వచ్చింది, దేవుడు అనుగ్రహించవచ్చు, లేదా పని చేస్తున్నటువంటి వ్యవస్థలో కూడాను మరి కొన్నిసార్లు ప్రమోషన్ తీసుకుంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి,
ఎక్కువ టైం స్పెండ్ చేయవలసి వస్తుంది, మనం నెగ్లిజెంట్ గా కూడా ఉండలేము. అలాంటి సమయంలో ఇలా కష్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ముందుగానే అవతల స్పౌస్ ను ప్రిపేర్ చేస్తే కూడా బాగుంటుంది, లేదా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కొక్కసారి ఆ ఎలా ఉంటుందంటే వాళ్ళు తక్కువ టైంలో అది ముగించవచ్చు, కానీ దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటుంటారు. అంటే మిగిలినటువంటి వాళ్ళ యొక్క అవసరత ఏం లేదులే, పర్వాలేదులే అన్నట్టు. అది భార్య చేయొచ్చు, భర్త చేయొచ్చు. దానివల్ల నెగ్లెక్ట్ చేయబడుతున్నా అన్నటువంటి ఫీలింగ్ రావడానికంటూ అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకరినొకరు ఫర్గివ్ చేసుకోవడం అంటూ చేసుకోవాలి. అలా లేకపోతే మరి హృదయం కఠినం అవటానికి అంటూ అవకాశం కూడా ఉంది. హీబ్రూ 3:13 ఎవరైనా చదువుతారా దయచేసి? హీబ్రూస్ 3:13 హీబ్రూస్ 3:13. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను. ఇప్పుడు నన్ను నెగ్లెక్ట్ చేశారు, నేనంటే ఇదే లేదు అసలు, ఇలాగా అంటే ఇంకా ఆయనకు వర్కే ముఖ్యము, నేను ముఖ్యం కాదు, లేదా ఆమెకు ఇంకా ఇవే ముఖ్యము, మేము అస్సలు కాదు, నేను అస్సలు కాదు, ఏం పట్టించుకోదు, ఏమంటే ఏదో అది చేసి పెట్టాం, లేదా వంట ఆమె వస్తుంది, ఆమె చేసేసింది, ఇంకా వేరే వాటిలో ఎంగేజ్ అయిపోవచ్చు అని అలాగా హస్బెండ్ ఫీల్ అయినా కూడాను ఇబ్బందులే ఉంటుంటాయి. రిటైర్మెంట్ తర్వాత కూడాను ఒక్కోసారి ఇలాంటివి వస్తాయి. రిటైర్మెంట్ తర్వాత కూడాను ఒకరికి ఏమో హెల్త్ అంతా బాగా ఉండదు, ఇంకొకరికి ఏమో బాగానే ఉంటుంది. కాబట్టి హెల్త్ బాగుంటుంది కాబట్టి ఎంగేజ్మెంట్స్ ఉంటుంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి. ఈ మధ్య కాలంలో లేడీస్ కూడాను బాగానే ఎంగేజ్ అవుతున్నారు. వాళ్ళకు కూడాను సో మెనీ జూమ్ మీటింగ్స్, ఆన్లైన్ మీటింగ్స్, తర్వాత ఆఫ్లైన్ మీటింగ్స్, ఇంకా వీటన్నిటికీ ఎక్కువ పెట్టుకుంటేనేమో ఇంకా టైం ఉండదు, స్పౌస్ కు టైం ఉండదు. కాబట్టి ఒక్కోసారి ఈ ఫీలింగ్స్ ఆఫ్ నెగ్లెక్ట్ ఉంటాయి కదా, అవి వేరే వేరే విధంగా, అంటే నేనంటే ఇష్టం లేదేమో అన్నటువంటి ఆ ఫీలింగ్స్ కూడాను కలగజేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే హృదయాన్ని కఠినం చేసుకోకుండా క్షమించుకుంటే, వాటి గురించి మాట్లాడుకొని అవన్నీ సెటిల్ చేసుకుంటే ప్రేమించుకోవడానికంటే అవకాశం ఉంది. ఇంకొకటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. కొన్నిసార్లు రిజాల్వ్ చేసుకుంటాం కానీ అవే మళ్ళా తిరిగి రిపీట్ అవుతూ ఉంటుంటాయి. ఎక్కడైతే హర్ట్ చేశారో ఏమి మార్పు లేనట్టుగా మరలా అదే 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 చేస్తున్నట్టుగా ఉంటుంది. రిపీటెడ్ అఫెన్సెస్ అన్నటువంటివి కనిపిస్తూ ఉంటుంటాయి. దీన్ని ఏం చేయాలి? సారీ నేను ఇలా చేశానని భర్త అనటమో లేదా భార్య అనటమో, మరలా తిరిగి కొంతకాలం తర్వాత అదే రిపీట్ అవటం. మరలా సారీ నేను అలా చేశానంటే అది 3వసారో 4వసారో అవుతే దాంట్లో జెన్యూనిటీ ఉన్నట్టు, మార్పు ఉన్నట్టు అవతల స్పౌస్ గుర్తించరు. మరి ఇప్పుడు అంటే ఒకసారి అంటే సరే అనుకున్నాం, రెండోసారి సరే అనుకున్నాం, మూడోసారి కూడా కష్టం మీద సరే అనుకున్నాం, మరలా అదే చేస్తే మరి ఎలా చేయాలి? మీ ఆలోచనలు ఏంటి దీని మీద? ఎవరైనా మాట్లాడచ్చు. అంటే మీ ఫ్యామిలీలో ఇలాంటిది జరిగి ఉండని అక్కర్లేదు, మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు. అన్నా నేను మాట్లాడచ్చు. చెప్పండి బ్రదర్. నేను ఓకే చెప్పండి. అంటే నాకు మీరు మామూలుగా ఇది చెప్పినప్పుడు యేసుప్రభు వారి దగ్గర పేతురు ఉన్నారు కదా, పేతురు నా సహోదరుడు చాలా సార్లు కూడా చేస్తావు, నేను ఎన్నిసార్లు క్షమించాలని చెప్పన్నప్పుడు 70 సార్లు నువ్వు క్షమించాలని చెప్పండి అంటాడు కదా. 77 సార్లు అని అంటారు. దాన్ని మామూలుగా క్యాలిక్యులేషన్ ప్రకారంగా 490 అని అంటారు. అయితే అది 490 అంటే అక్షరానుసారంగా కాదు, కానీ ఇన్యూమరబుల్ టైప్స్ అనేటువంటిది దాని యొక్క భావం.
అంటే we can't take the word literally, many times, innumerable. ఎక్సలెంట్ బ్రదర్, చాలా మంచి రెఫరెన్స్, మంచి సందర్భాన్ని మీరు బైబిల్లో నుండి కోట్ చేశారు. పేతురు అడిగినటువంటి దానికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి జరుగుతాయి, ఒక్కోసారి రిపీట్ అవుతూ ఉంటుంటాయి. కుటుంబం అన్న తర్వాత మరలా గ్యాప్ వచ్చిన తర్వాత అలాంటి తప్పే జరగటానికంటే అవకాశం ఉంది. కానీ ఇది ఒక మంచి జవాబుగా మనం బైబిల్ నుండి తీసుకోవచ్చు. మీరు చెప్పినటువంటిది మత్తయి సువార్త మాథ్యూ 18:21-22 ఎవరైనా చదువుతారా? మాథ్యూ 18:21 and 22. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతనికి క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్ కూడాను రిపీటెడ్ అఫెన్సెస్ జరుగుతాయి. కొన్ని సందర్భాలను మనం చూసాము. మొదట హార్ష్ వర్డ్స్ అనేది చూసాము, తర్వాత ఫైనాన్షియల్ బిట్రేయల్ అనేటువంటిది చూసాము, మరలా ఎక్కువ ఎంగ్రాస్ అయిపోయి ఒక పనిలో ఎమోషనల్ నెగ్లెక్ట్ చేయటం అనేటువంటిది కూడా మనం చూసాము. ఇప్పుడు మనం చూసిన 4వది రిపీటెడ్ అఫెన్సెస్, తిరిగి పొరపాటు అదే చేస్తూ వస్తే దానికి ఎలాగా మరి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం గుర్తు పెట్టుకుంటే మరలా రిపీట్ అవుతుంటాయి. హ్యూమన్ బీయింగ్స్ గా దాన్ని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని మరలా మీరు అలా చేస్తున్నారు అని భార్య భర్తతో గాని, భర్త భార్యతో గాని చెబుతూ అయినప్పటికీ కూడా క్షమించుకోవడం అనేటువంటిది అవసరమని మనం మాథ్యూస్ గాస్పెల్ 18:21-22 నుండి మనం చూసాం. కొన్నిసార్లు పొరపాటు చేసినా కూడా ఆ పొరపాటు చేశామన్న విషయాన్ని గుర్తించినా కూడాను అపాలజీ చెప్పడానికి నామోషి. అలాంటి సందర్భాల్లో మరి ఏం చేస్తాం? అలాగ వస్తుంటుంటాయా? వెన్ నో అపాలజీ ఈజ్ ఆఫర్డ్, the hurt feelings ignored or invalidated. This makes forgiveness difficult. Sometimes forgiveness is like one-sided అన్నట్టు. నేనే ఎప్పుడు క్షమించాలి, ఆయనేమో ఫీల్ అవ్వరు, లేదా ఆమె ఏమో అస్సలు ఫీల్ అవ్వదు, తప్పు చేసినట్టే అనుకోదు, అనుకున్నా కూడాను అపాలజీ చెప్పడానికంటూ ఇష్టం ఉండదు. ఇది మనకు ఎవరైతే ఫీల్ అవుతుంటారో, హర్ట్ అయ్యారో వాళ్ళ మనసులో అది మెదులుతూ ఉంటుంటది, కానీ ఇది అవతల వ్యక్తి దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. A spouse dismisses concerns instead of acknowledging the hurt. The other one feels the struggle within. అప్పుడు ఎలాగా? ఇలాంటివి జరుగుతుంటుంటాయంటారా కుటుంబాల్లో? అప్పుడు క్షమించడం ఎలాగ? మరి క్షమించాలని అప్పుడు కూడా, లేదా అవతల వ్యక్తి అపాలజీ చెప్తేనే క్షమించాలి? పొరపాటు జరిగినా కూడాను, పొరపాటు చేసినా, అది కొట్టొస్తున్నట్టు కనిపించినా ఒప్పుకోరు అవతల వ్యక్తి, భర్త కావచ్చు, భార్య కావచ్చు. సారీ చెప్పరు. ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఎవరైనా చెప్పొచ్చు. సరే, మార్క్స్ సువార్త 11:20. ఇక్కడ చెప్పండి. ఇక్కడ డివైన్ ప్రిన్సిపల్ ఉపయోగించాలి. ఏమిది? ఇప్పుడు ఇద్దరు కూడా తప్పు చేసినప్పుడు క్షమించుకోవాలి అనేది ఫ్యామిలీలో నీడ్ అయితే,
యేసు ప్రభు వారు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక పాపం చేసిన వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి అడగటం లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు భార్య తప్పు చేస్తుంది, భర్త క్షమించుకుంటూ ఉంటున్నాడు. 40 సంవత్సరాలు అయిపోయింది వివాహం అయిపోయి. ఈ క్షమాపణ లేకపోయినా సరే వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నారు, మినిస్ట్రీ చేస్తున్నారు, కలిసి జీవిస్తున్నారు, కలిసి భోజనం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఈ ఫర్గివ్నెస్ అనేది వర్కౌట్ అవట్లా. ఇప్పుడు ఈ ఆలోచనలో ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని కూడా ఉన్నాయి. మామూలుగా క్షమించటం అనేది భార్య చేయట్లా. సపోజ్ ఉదాహరణ చెప్తున్నాను, క్షమిస్తున్నాడు భర్త, అడ్జస్ట్ అయిపోతున్నాడు. కానీ తాను ఆ భార్య క్షమించాడు కాబట్టి నేను మా భర్త మనస్సును గెలవాలి, ఆ భర్త ఆశించిన రీతిలో ఉండాలి అనేటటువంటి పద్ధతి 40 సంవత్సరాలు వివాహ జీవితం అవుతున్నా కానీ భార్యలో ఏ మార్పు లేదు. అప్పుడు ఈ డివైన్ ప్రిన్సిపల్ ఏమవుతుంది? ఇప్పుడు యేసు ప్రభు వారు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పు చేసినటువంటి ఒక పాపి ప్రభు దగ్గరకు వచ్చి అడగటం లేదు. భర్త క్షమిస్తున్నాడు, భార్య ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం లేదు. వివాహం అయింది కాబట్టి, సంసారం చేయాలి కాబట్టి, మినిస్ట్రీలో ఉండాలి కాబట్టి, లేకపోతే అనుకుంటారు కాబట్టి ఏకీవేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దాని సంగతి మనం ఎలా ఉపయోగించాలి, దీని సంగతి ఎలా ఉపయోగించాలి? జవాబు చెప్తున్నారా మీరు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు వేసినటువంటి ప్రశ్నకి నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ డివైన్ ప్రిన్సిపల్ ఉపయోగించాలి. యేసు ప్రభు వారు క్షమించడానికి ఇష్టంగా ఉన్నారు. పాపి ప్రభు దగ్గరికి వచ్చి నేను పాపి నన్ను ఒప్పుకోవాలి. అది జరగటం లేదు అంటున్నాను. కరెక్ట్. ఇప్పుడు జరిగేటట్లుగా భార్య తీసుకున్నప్పుడు లేదా భర్త తీసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ చాలా టైం మిస్ అయిపోవట్లా. ఫెలోషిప్ గాని, తప్పకుండా ఇంటిగ్రిటీ గాని, అవునవును, పరిశుద్ధమైనటువంటి జీవితం గాని, ఏదో మనుషుల కోసం జీవించేటటువంటి ఆ జీవితమే కనపడుతుంది. కానీ వారిలో నిజమైనటువంటి ఈ వైవాహిక జీవితంలో ఉన్న ఆనందం, గొప్పతనం, ఆ పరిశుద్ధత కనపడటం లేదు. అది రియల్ రిపెంటెన్స్ అనేది అతను చేసినప్పుడే కదా దేవుడు క్షమాపణ గుణం ఇచ్చేది. అవునవునవును. అతను లేనప్పుడు వైవాహిక జీవితంలో కూడా భర్త భార్య సంబంధాలు ఎలాగుంటాయి? అందరు చూసినట్టుగా ఉంటాయే తప్ప ప్రభు ఆశించినట్లుగా ప్రభు పరిచర్యలో ఆ కుటుంబం ఉండదు కదా. ఉండదు. కాబట్టి డివైన్ ప్రిన్సిపల్ ఎప్పుడైతే ఉపయోగిస్తామో అది మన జీవితంలో కూడా వర్కౌట్ అవుతుంది అనేది నా భావం. నేను అర్థం చేసుకున్నది మీరు చెప్పిన దాన్ని బట్టి డివైన్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇప్పుడు తప్పు చేస్తున్నటువంటి వ్యక్తి కూడా తప్పు ఒప్పుకోవాలి అని, అంతేనా? అది మీరు చెప్పినటువంటిది. ఇప్పుడు దీంట్లో నేను ఎలా చూస్తానంటే, దీన్ని 2 కోణాల్లో చూడొచ్చు. కొన్ని తప్పులు చిన్న చిన్నవి, అవి ఈ క్యారెక్టర్ రిలేటెడ్ అవ్వవు, రిలేషన్షిప్ రిలేటెడ్ అవ్వవు. కొన్ని తీవ్రమైనవి, అవి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వరకు కూడా వెళ్ళొచ్చు. అవి చాలా తీవ్రమైనవి అనుకోండి. కొన్ని భర్తకు నచ్చనటువంటివి, కొన్ని అంత నైతికమైనటువంటివి కాదు, అలాంటి తప్పులు కూడా ఉండొచ్చు. అవి కొంచెం తీవ్రమైనటువంటి తప్పులు. చిన్న చిన్న వాటిలో ఏదైనా కూడాను అంటే అపాలజీ, తను అంటే రెండో పర్స్పెక్టివ్ లో ఎలాంటి పర్స్పెక్టివ్ లో చూసినా కూడా ఒకరు తప్పు చేస్తున్నారు, ఇంకొకరు తప్పు చేయట్లేదు. అయితే ఆ తప్పు చేస్తున్నటువంటి వ్యక్తి మరి తప్పును గుర్తించి క్షమాపణ అడగాలి. అడిగితే క్షమించడం కొంచెం ఈజీనే, కానీ క్షమాపణ అడగకపోతే ఎలాగా అని. ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి
ఆ తప్పులు అయినప్పుడు మాత్రం వాటిని తప్పనిసరిగా ఎత్తి చూపించి సంఘం కోసం కాదు, మన ఫ్యామిలీ పటిష్టంగా ఆత్మీయంగా ఉండాలంటే, దేవుని దృష్టిలో ఉండాలగా అంటే మనం ఏం చేయాలనేటువంటిది వాళ్ళు తప్పనిసరిగా మాట్లాడుకొని ఆ విషయాలు సరి చేసుకోవటం చాలా చాలా అవసరం. మీరు అన్నట్టు దైవికంగా. కానీ ఇప్పుడు సమస్య చాలాసార్లు ఎలా వస్తుందంటే, తప్పును కప్పిపుచ్చుకోవటం, దానివల్ల సమస్య ఎక్కువ అవుతుంది. రెండవది, అవి కొంచెం చిన్నవి లేదా ఒక చిన్న మోతాదువి అయినప్పుడు నువ్వు చేయలేదా నువ్వు అనేటువంటిది తప్పు ఎత్తి చూపిస్తేనేమో వీళ్ళు ఎత్తి చూపించడం, ఇలాంటివి వాగ్వివాదాలు వస్తూనే ఉంటుంటాయి. అయితే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే చెప్పండి. అయితే ఈ ప్రిన్సిపల్లో నా అనుభవం ఏంటంటే, చాలా మందిని నేను కౌన్సిల్ చేసే విధానంలో నేను తీసుకున్న స్టెప్స్ ఏంటంటే, భార్య భార్య దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతుంది, భార్య పొరపాట్లు చేస్తా ఉంది, భర్త క్షమిస్తానే ఉన్నాడు. ఇక్కడ డివైన్ ప్రిన్సిపల్ కి వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. పాపం చేసే వ్యక్తి ఇంకా సిద్ధంగా లేడు. అయినప్పటికీ దేవుడు ఎప్పుడు కూడా పాపిని మర్చిపోలేదు. దేవుడు ఎప్పుడు కూడా పాపిని మర్చిపోడు. చాలాసార్లు కూడా అవకాశం ఇస్తాడు. దేవుడు ప్రయత్నం చేస్తా ఉంటాడు, మనసు ద్వారా, మనుషుల ద్వారా, రకరకాలైన పరిస్థితుల ద్వారా. ఆ దేవుడు అవకాశాన్ని క్షమాపణ కోరుకోవాలి అనేటటువంటి పరిస్థితుల్లోకి ఒక మానవుడిని తప్పకుండా అనేక రీతిలుగా అవకాశాలు ఇస్తాడు దేవుడు. అలాగే భర్త కూడా భార్య చేసినప్పుడు, లేకపోతే భార్య భర్తకి చెప్తున్నప్పుడు తప్పకుండా ఇలాంటి అవకాశాలు ఇద్దరు కూడా వినియోగించుకోవాలి అనేటటువంటి ఈ డివైన్ ప్రిన్సిపల్స్ లో ఫ్యామిలీ అప్లై చేసుకుంటే డెఫినెట్ గా తొందరలో అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆ పాపిని రక్షించాలి, క్షమించాలనే కోరతాడు. పాపి చాలా రకాలుగా దేవుని యొక్క క్షమాపణకి దూరంగా ఉన్నప్పుడు కూడా క్షమించటం అనేది ఆయన యొక్క నేచర్ కాబట్టి తప్పకుండా క్షమించబడటానికి పాపికి అవకాశం ఉంది. తప్పకుండా ఇస్తాడు, అవకాశం ఉంది కూడా. ఈ జంక్షన్ లో మనం ఈ టాపిక్ లో ఆలోచించేది ఏంటంటే, తప్పకుండా మనము ఈ కాంటెక్స్ట్ లో భార్య ఒకవేళ వినకుండా అలాగే వెళ్ళిపోతున్నా, భర్త వినకుండా వెళ్ళిపోతున్నా సరే, వారి మధ్యలో కూర్చొని ఆలోచించి మాట్లాడే అవకాశాలు మీరు ఇంతకు ముందు చెప్పిన కొన్ని సందర్భాల్లో ఆ సమయం తీసుకొని, భార్య వింటలేదు అనుకోండి, భర్తకి ఈ విషయం నేర్పించాలి అనుకున్నప్పుడు కూర్చోబెట్టి, అనేక సందర్భాలు సమయాలు వచ్చినప్పుడు కూర్చోబెట్టి, భార్యకు ఆ క్షమాపణ గుణం లేదు, అంగీకరించే గుణం లేదు, కరెక్షన్ చేసుకునే మైండ్ లేదు అనుకున్నప్పుడు భర్త తప్పకుండా అక్కడ ప్రజెంట్ అయిపోయి, తండ్రి దేవుడు ఎలాగైతే పాపి విషయంలో అనేక సందర్భాల్లో అవకాశాలు ఇస్తాడో, అలాగే భర్త కూడా లేదా భార్య కూడా అలాంటి సందర్భాలు ఇస్తే చాలా తొందరగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ బ్రదర్, దట్ ఈస్ వెరీ ట్రూ. అందుకని నేను చెప్పాలనుకున్నాను. చాలా మంచి మాట చెప్పారు. దానికి అనుగుణంగానే నేను ఈ మాట కోట్ చేయాలనుకుంటున్నాను. మార్క్స్ వార్త 11:25. అంటే ఇక్కడ ఫర్గివ్నెస్ ఈజ్ కమాండెడ్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్. మీరు అన్నట్టు దేవుడు ఎలాగ అవకాశాలు ఇస్తాడో అలాగా అవకాశాలు కొన్నిసార్లు అపాలజీ ఏదో టెక్నికల్ గా మనం అపాలజీ అడగలేదు అనడం కంటే కూడాను అవతలి వ్యక్తి రియలైజ్ అయ్యి ఆలోచించుకునేలాగా మన ఫర్గివ్నెస్ చేస్తే మార్పు స్లోగా రావడానికంటూ అవకాశం ఉంది. తర్వాత అలాగా ఫర్గివ్ చేయకుండా మరీ టెక్నికల్ గా కూడా వెళుతూ అలాగే మనం పెట్టుకుంటే అది మన ప్రేయర్ లైఫ్ ను కూడాను హిండర్ చేస్తుంది అనేటువంటిది ఇదే వచనంలో కూడా మనం చూస్తాం. ఈ ల్యాక్ ఆఫ్ ఫర్గివ్నెస్ అది మనకు నష్టాన్ని కూడా కలుగజేస్తుంది, మన ప్రేయర్ లైఫ్ ను కూడా అది హిండర్ చేస్తుంది. కాబట్టి మనం ఫర్గివ్ చేసే మనస్సు కలిగి ఉండాలి. మనం ఫర్గివ్ చేసేటువంటి విధానం కూడా అవతల వ్యక్తిలో మార్పును తీసుకుని రావాలి. అది మీరు హైలైట్ చేసినటువంటి ఒక పాయింట్. తర్వాత నాకు హోషేయ ఎందుకో చాలాసార్లు నేను గుర్తు చేసుకుంటాను. హోషేయ విషయంలోకి వస్తే ఆయన వైఫ్ మరి ఇలా చేస్తే దేవుడు ముందే చెప్పాడు,
వ్యభిచారిని వివాహం చేసుకోమన్నాడు. వివాహమైన తర్వాత పిల్లలు కన్న తర్వాత కూడా ఆమె మళ్ళా అలా జీవిస్తూ ఉంటుంటే, ఇంకనైనా కూడా నువ్వు ఇలా చేయొద్దు, నేను ఇలా నీకు ప్రేమ చూపిస్తాను, నీకు ఇలా చేస్తాను, ఇవన్నీ చేస్తాను అంటే అది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ లేండి. అది మామూలు పరిస్థితులకు ఎక్కడ కూడా కంపేర్ చేయకూడదు. దేవుడు ఇశ్రాయేలును ఎలాగ ప్రేమించాడో, ఎంత వారు ఇది చేసినప్పటికీ, తనకు వ్యతిరేకంగా ఉండినప్పటికీ, అన్య దేవతల వైపు వెళుతూ వ్యభిచారంతో కంపేర్ చేయబడినటువంటి దానికి వెళుతున్నప్పటికీ దేవుడు ఎలాగా తిరిగి పనిష్ చేసినా మరలా క్షమించి అవకాశాలు ఇస్తూ వచ్చాడో, ఇప్పటికి కూడా ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు అనంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టే, వారి యొక్క గొప్పతనం కాదు. ఈ ప్రిన్సిపల్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది తప్పనిసరిగా. ఫర్గివ్నెస్ దేవుని యొక్క ఎలాగా ఆయన నేచరో దాన్ని మనకు తగినంతగా మన పరిస్థితులలో మనం దాన్ని చూపించటము, వినియోగించటము. టెక్నికల్గా ఏదో అపాలజీ చెప్పాలి, పిల్లలు సారీ చెప్పు అంటే ఆ సమయంలో సారీ చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు, కానీ తల్లిదండ్రులు ఇన్సిస్ట్ చేస్తారు కాబట్టి ముఖం ఒకలాగా పెట్టుకొని అటువైపు తిరిగి సారీ చెప్తారు. లేదు ఇటువైపు తిరిగి చేతులు కలుపు అంటే చేతులు కలుపుతారు, కానీ ఇష్టంగా ఉండదు. కానీ చిన్నపిల్లలు కదా, వాళ్లకు అదంతా నిమిషం మాత్రమే. తర్వాత ఎంత మంచిగా ఆడుకుంటారో అంత మంచిగా ఆడుకుంటారు. చాలాసార్లు పెద్దలే అలా చేయలేరు, కానీ కుటుంబంలో మనం అలా చేయటం దేవుని యొక్క ఆ క్యారెక్టర్ ను చూపించడం అనేటువంటిది ఎంతో అవసరం. ఇంకొక సందర్భాన్ని కన్క్లూజన్ బాగా చేశారు. ఇది కరెక్ట్. ఎందుకంటే ఇలాగా మనము ఆ ఓపికతో, సహనంతో గ్రహించి పరిస్థితులు అర్థం చేసుకునేటట్లుగా మనమే కొంచెం డౌన్ అప్ అయిపోయి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుకోవటానికి ఒక యజమానునికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రేమ, అనురాగాలు, ఆ సిస్టమ్ అంతా కూడా ఫ్యామిలీలో ఉండాలి. కాబట్టి భర్త ఆ విధంగా భార్యకు లేకపోయినా, భర్త కొన్నిసార్లు ఇలాగున్నాడని భార్య అనుకున్నా సరే, ఆ భార్య కూడా అలాంటి సిచ్యుయేషన్ లోకి రావాలి, భర్త కూడా అలాంటి సిచ్యుయేషన్ లో రావాలి. ఎవరు మైనస్ గా ఉన్నారో ఆ మైనస్లు రెండు కూడా కలవటానికి ప్రయత్నం చేయాలి. ఇవి మీరు కన్క్లూజన్ చేసిన విషయాలు చాలా బాగున్నాయి. సో ఇలాంటి టాపిక్ లో ఇలాంటి కన్క్లూజన్ మనం తీసుకొని క్షమాపణ గుణం కలిగి, అంటే ఆ క్షమించే మనసులో లేకపోతే, మైండ్ లో లేకపోతే డెఫినెట్ గా చాలా సమయం మనం ఆశీర్వాదము, ఆనందము, అది ప్రేయర్ లైఫ్ కావచ్చు, మినిస్ట్రీలో కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, మనము సరైనటువంటి రీతిలో వెళ్ళలేకపోవటానికి కారణాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా సరిదిద్దుకోవటానికి భర్త అర్థం చేసుకొని తానే కూర్చొని మాట్లాడటం నేర్చుకోవాలి. కొన్నిసార్లు భర్త ఆ విషయాల్లో కొంచెం వెనకంజ వేస్తే, భార్య కొంచెం తెలియగలిగినటువంటి వ్యక్తి అయినప్పుడు, చదువుకున్నప్పుడు భార్య ఆ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ సమస్యను పరిష్కారం చేసుకోవటం అనేది చాలా చాలా అవసరమని ఈ టాపిక్ లో మనం నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్పుట్. ఇంకొక జస్ట్ ఫ్యూ క్విక్ గా గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు 11:38 అయింది. మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి లాస్ట్ లో మరలా డిస్కషన్ అనేది ఏమి అవసరం లేదు. అయినా కూడా ఏదైనా చెప్పడానికి, ఏదైనా థాట్స్ ఉంటే షేర్ చేసుకోవడానికి తప్పకుండా టైం ఇస్తాను. క్విక్ గానే మనం ముగించుకుందాం. 12 వరకు కదా బ్రదర్ టోటల్ గా? బ్రదర్ మనం లాస్ట్ లో క్లోజింగ్ ప్రేయర్ కూడా టైం ఇచ్చుకొని ఎగ్జాక్ట్ గా 12 కు ముగించుకుందాం, ఏం పర్వాలేదు. పబ్లిక్ హ్యూమిలియేషన్ కొన్నిసార్లు నేను కొన్ని గమనించాను, నేను కొద్దిమంది యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా విన్నాను. కొద్దిమంది ఎందుకో పబ్లిక్ లో విమర్శిస్తుంటుంటారు. భర్తలు చేస్తారు, భార్యలు కూడా చేస్తారు. నలుగురు ముందు కొంచెం చులకనగా, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి వారు మాట్లాడుకోవడం వేరు. కానీ పబ్లిక్ లో ఇన్సల్టింగ్ గా మాట్లాడడము, విమర్శించడము, అది చాలా హర్ట్ ఫీలింగ్స్. కొద్దిమంది హస్బెండ్స్ చేస్తుంటారు, వైఫ్స్ కూడా చేస్తుంటారు. పాట పాడితే ఇంకా నీ పాట చాలే, నీ గొంతు అన్నట్టు అలాగా. అంటే వాళ్ళకున్నటువంటి అది టాలెంటో ల్యాక్ ఆఫ్ టాలెంటో ఏదైనా కూడా నలుగురిలో 10 మందిలో మాట్లాడితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, అది ఆలోచించరు. కొద్దిమంది
షేమ్ఫుల్ గా మాట్లాడతారు. సో పబ్లిక్ గా హ్యూమిలియేట్ చేస్తూ ఉంటుంటారు. అప్పుడు హర్ట్ అయినప్పుడు దాన్ని మరి ఎలా రిజాల్వ్ చేసుకోవాలి? ఆ సమయంలో క్షమించడం అది ఒకసారి 2 సార్లు అయితే పర్వాలేదు, కానీ అలవాటుగా చేస్తూ ఉంటుంటారు కదా, అప్పుడు క్షమించుకోవడం చాలా కష్టము. మరి ఎలా చేస్తారు? మీరు కొన్ని ఏదైనా మీరు చెబితే బాగానే ఉంటది. A husband criticizes wife or wife criticizes husband publicly among friends or among relatives. She feels embarrassed and withdraws emotionally, or he feels embarrassed. ఒకసారి నేను ఒక చోట చూశాను, ఇద్దరు మంచి బిలీవర్స్. అవన్నీ నేను డీటెయిల్స్ చెప్తే మీరు అవునా అని అంటారేమో. మినిస్ట్రీలో కూడా ఉండేవారు. ఆమె అంతమంది ముందు ఆయన సరిగా చేసుకోమని, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను సెటరేట్ చేసుకోమను, ఆయన ఎందుకు మిగతా వాళ్ళకి చెప్పేది ఏంటి అన్నట్టు మాట్లాడింది అనమాట. అసలు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక సందర్భం. ఇంకా కొన్ని సందర్భాలు చూశాను, ఇద్దరు మంచి బిలీవర్స్. ఆయన 10 మందిలో ఎప్పుడు ఆమె యొక్క ల్యాక్ ఆఫ్ టాలెంట్ ను, ఆమె గురించినటువంటి వీక్నెస్ ను హైలైట్ చేస్తూ షేమ్ఫుల్ గా మాట్లాడతారు. అలాంటివి జరుగుతూ ఉంటుంటాయి. దీన్ని మరి ఎలా సెటిల్ చేసుకోవాలి? ముఖ్యంగా క్షమాపణ అన్నటువంటి ఈ అంశం దృష్ట్యా మనం దీన్ని ఎలా చూడాలి? ఏమైనా థాట్స్ చెప్పగలరా? పబ్లిక్ హ్యూమిలియేషన్ జరిగినప్పుడు ఎలా? మనము స్పౌసెస్ మధ్యదే చూస్తున్నాం. ఒక స్పౌస్ ఇంకొకరిని పబ్లిక్ గా నలుగురు ముందు, ఫ్రెండ్స్ ముందు, రిలేటివ్స్ ముందు, లేదా చర్చ్ మెంబర్స్ ముందు, బిలీవర్స్ ముందు హ్యూమిలియేటింగ్ గా మాట్లాడటం జరుగుతుంటుంటాయంటారా? జరుగుతాయన్న. అప్పుడు ఎలా చేయాలి? ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఖచ్చితంగా జరుగుతుంటాయి. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఫస్ట్ బేసికల్లీ. ఇంకొకటి ఇక్కడ స్పౌస్ లో ఇద్దరు కూడా కొన్ని సిచ్యుయేషన్స్ లో, ఇప్పుడు మ్యారేజ్ సిస్టమ్ లో ఉన్నప్పుడు, మ్యారేజ్ అన్నప్పుడే ఏక శరీరం అనేది దేవుడు అక్కడ మనకు పెట్టారు. అప్పుడు వాళ్ళు అంటే ఏక శరీరం అంటే భర్త అయినా భార్య అయినా నా శరీరము అన్నదే కదా. అయితే అక్కడ నన్ను నేను విమర్శించుకుంటున్నాననే బేసిక్ ప్రిన్సిపల్ ని విస్మరించి అక్కడ తనేదో అంటే యువతల వ్యక్తిని గేలి చేయడం, లేకపోతే మీరు అన్నట్టు పబ్లిక్ హ్యూమిలియేషన్ చేయడం వల్ల తనేదో అవతటి వారి ముందు గొప్ప అనిపించుకుంటారు అనుకుంటారు, కానీ అవతలి పోయినాక ఫస్ట్ విమర్శింపబడేది తనే అనేది మర్చిపోతుంటారు. అది ఒకటి. దానివల్ల ఖచ్చితంగా స్పౌజ్, అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ తొందరపాటు వల్ల బాధపడుతూ ఉంటారు. అయితే అది పరిష్కారము అంటే అది మీరు అన్నట్లు 1-2 టైమ్స్ అంటే క్షమించచ్చు. అది అలవాటుగా మారినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, అక్కడ పబ్లిక్ లో ఎప్పుడు కూడా ఖండించుకుంటే అక్కడ గొడవ అయిపోతుంది. ఇంకా అది మనం ఇంకా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటాము. అట్లా కాకుండా ఇంటికి వచ్చినప్పుడు, అంటే నా ఒపీనియన్, ఇంటికి వచ్చినాక ఏకాంతంగా అంటే కూర్చున్నప్పుడు మనము ఇది మీరు ఇట్లా మాట్లాడడం వల్ల నాకు ఈ విషయంలో ఇది హర్ట్ అయినాను, అట్లా కాదు, నాకు ఇట్లాంటి సందర్భాల్లో మీరు అన్నప్పుడు కొంచెం నాకు హర్ట్ అనిపించింది, నేను హర్ట్ అయ్యాను, నా ఫీల్ అన్నా, కాబట్టి మీరు ఇట్లాంటి కొన్ని అలవాట్లు మార్చుకోండి అన్నప్పుడు చాలా వరకు మార్చుకుంటారు. లేదు అట్లాగే కఠినంగా చేస్తూ వెళ్ళినప్పుడు మనము యాజ్ అ బిలీవర్ ఫస్ట్ మనము చేయాల్సింది ప్రేయర్. దేవుడు ఎవరినైనా మార్చగలిగే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. మనము చేయగలిగింది ఫస్ట్ ప్రేయర్. లేదు మరీ చాలా ఇబ్బంది అయినప్పుడు పేరెంట్స్ వరకు వెళ్ళకుండా మన ఫ్రెండ్స్ లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక్కరిద్దరు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు అంటే మన విషయాలు బయటికి ఎవరికి చెప్పలేరు, వాళ్ళు చెప్పరు అన్న కాన్ఫిడెన్స్ మనకున్నప్పుడు వాళ్ళకి అంటే మొత్తం వాళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టుగా కాదు, కానీ ఇట్లా హర్ట్ అయినాను, తను అర్థం చేసుకుంటలేదు, తను ఏమన్నా మార్చుకుంటారేమో అని వాళ్ళ ద్వారా చెప్పించవచ్చు. లేదు పేరెంట్స్ దాని పట్ల వెళ్తే గొడవలు అవుతాయి. ఇంకొకటి ఇందాక మీరు అన్నారు భార్య క్షమించడం అని, అది ఖచ్చితంగా క్షమించాలి. ఇందాక ఒక బ్రదర్ గారు చెప్పారు,
30-40 years ఉన్నప్పుడు 40 years తర్వాత చేయాల్సిన అవసరం ఉంటుంది. నీ హడ్జెట్ మీ వాయిస్ కట్ అవుతుంది సిస్టర్. చివరిలో వినిపించలేదు, బట్ మంచి పాయింట్ తీసుకొచ్చారు సిస్టర్, చాలా థ్యాంక్స్ మీకు. ఐ థింక్ అలాగా మీరు ఒక చక్కటి సొల్యూషన్ చెప్పారు. అక్కడ పబ్లిక్ లో దాన్ని మళ్ళా రేజ్ చేస్తే దానికి కౌంటర్ గా ఏదైనా చెబితే అది ఇష్యూ అవుతుంది. కాబట్టి ఇంట్లో దాని గురించి మాట్లాడి నేను ఇలాగ మీరు ఎందుకు అన్నారు, నేను హర్ట్ అయ్యాను అన్నట్టు చెబితే జనరల్ గా ఆలోచించుకోవడానికి అంటే అవకాశం ఉంది. చెప్పడం మన వంతు, ఆలోచించుకోవడానికి మార్చుకోవడానికి టైం ఇస్తే కూడా బాగుంటది. బట్ అదే అలాగే పెట్టుకొని తప్పనిసరిగా దాన్ని డిస్కస్ చేయటం, టైం ఇవ్వటం వల్ల మారటానికంటే ఎంతో అవకాశం ఉంది. మీరు ఇంకొక మంచి మాట చెప్పారు దాని గురించి, ప్రేయర్ చేయాలని. తర్వాత మీరు అన్నారు ఒకరిద్దరు క్లోజ్ గా కాన్ఫిడెన్స్ ఉంటారు కదా, కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు. అలాంటి కాన్ఫిడెన్స్ తో షేర్ చేసుకోవడము, వారితో కలిసి ప్రేయర్ చేయడం, అక్కడ మాత్రం కొంచెం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంకొకరితో షేర్ చేసినప్పుడు వెరీ రేరుగా కొద్దిమంది దాన్ని మనసులో పెట్టుకొని మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో మన విషయంలో భారంతో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో మాత్రమే షేర్ చేయాలి, లేకపోతే అది మనకు చాలా నష్టాన్ని కలగజేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు, అబ్బాయి భర్త పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ తో కానీ చెప్పడం వల్ల కూడాను కొన్నిసార్లు నష్టాలు ఉన్నాయి. ఆ విషయంలో కేర్ఫుల్ గా మాత్రం ఉండాలి. ఒక వర్స్ మనకు ఉపయోగపడుతుంది, 1 Peter 4:8 ఎవరైనా చదవచ్చు. 1 Peter 4:8 అయితే ఇది అన్ని సిచ్యువేషన్స్ కు ఉపయోగపడుతుంది, దీనికనే కాదు. 1 Peter 4:8 చదువుతారు ఎవరైనా దయచేసి. సిస్టర్ మంచి విషయాలు 1 Peter 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉంది. ఇది ప్రేమను కూడా పెంచుతుంది. మనము క్షమించుకోవడం వల్ల ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది. ప్రేమగానే కూడా చెప్పొచ్చు ఇది, అంటే నాకు ఇది మీరు అలా అనటం ఇష్టం లేదు, అందులో అందరి ముందు ఎందుకు అలాగా అన్నారు అని అంటే భర్త కూడా అర్థం చేసుకుంటారు. ఒక్కోసారి ఆర్గ్యుమెంటేటివ్ మోడ్కు వెళ్తే కొంచెం టైం ఇవ్వాలి, ప్రార్థన చేయాలి. అలాగా చేయటం వల్ల ఉపయోగపడుతుంది. తర్వాత ఇది మనం కొద్దిగా ఇంకొక ఆలోచించాం కూడాను ఈ విషయాన్ని, నెగ్లెక్ట్ అండ్ ల్యాక్ ఆఫ్ కేర్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే వైఫ్ రిపీటెడ్లీ ఎక్స్ప్రెసెస్ ద నీడ్ ఫర్ టైమ్ టుగెదర్ బట్ హస్బెండ్ రిమైన్స్ ఆక్యుపైడ్. ఇది మనం ఇంతకు ముందే చూసాము. వాళ్ళు కేర్ అనేటువంటివి ఇవ్వటము, భార్య గాని భర్త గాని, అవి మనం చూసాము. బ్రోకన్ ప్రామిసెస్ ఒక్కోసారి చెబుతారు కానీ చేయరు, హస్బెండ్ కానీ వైఫ్ కానీ. మార్చుకుంటామని అంటారు కానీ మార్చుకోరు. అలాంటప్పుడు ఈ క్షమించడం అన్నటువంటిది కష్టం అవుతుంటది. హస్బెండ్ లేదా వైఫ్ దే ప్రామిస్ టు చేంజ్ సర్టన్ హ్యాబిట్స్ బట్ దే ఫెయిల్ రిపీటెడ్లీ. ఇది కూడా మనం ఇంకొక యాంగిల్లో మనం దీన్ని కూడా మనం చూసాము. అలాంటి సమయంలో కూడాను దేవుడు మరి ఫర్గివ్నెస్ ను వాల్యూ చేస్తాడు. కాబట్టి కొన్నిసార్లు రిపీట్ అయినా కూడాను రిపీటెడ్ అఫెన్సెస్ అనేటువంటి విషయం చూసాము. మనం రిపీటెడ్ బ్రోకన్ ప్రామిసెస్ అనేటువంటి యాంగిల్లో కూడా చూస్తే కూడా కొంచెం మనం టైం ఇవ్వాలి, మాట్లాడుకోవాలి, హెల్ప్ చేయాలి, క్షమించుకోవాలి. అలాగా మనం యూనిటీని పెంచుకోవటం వల్ల ఉపయోగకరంగానే ఉంటూ ఉంటది. తర్వాత కంపారిజన్స్ చేయటం వల్ల చాలా హర్టింగ్ ఉంటుంది. ఫలాని వాళ్ళలాగా అని అనటం, ముఖ్యంగా లేడీస్ ఇంకొకరు లేడీస్ తో కంపేర్ చేసి కొంచెం తక్కువగా చూడబడితే అది ఇంకా హస్బెండ్ విషయంలో చాలా కాన్ఫిడెన్స్ పోతుంది. అంటే నన్ను తక్కువగా చూస్తున్నాడు అనేటువంటి ఆ ఫీలింగ్ కలిగితే మనసులో ఇంకా నేను ఐఎమ్ అన్లవ్డ్, ఐఎమ్ ఇన్యాడిక్వేట్, లేదా ఆయన దృష్టిలో ఇలాగా అన్నటువంటి ఫీలింగ్ కలిగించి అది చాలా గాయాన్ని కలగజేయడానికంటూ కూడా ఉపయోగపడుతుంది.
లేదా a wife compares her husband to other men frequently, he feels disrespected and withdrawn. కొన్నిసార్లు చేస్తుంటారు, ఆయన చూడండి వాళ్ళు ఎలాగ చేసుకున్నారు, ఆయన ఎంత మంచి డెసిషన్ తీసుకున్నారు అని. అంటే నీకు డెసిషన్ తీసుకోవడం చేత కాలేదు, నీకు ప్లానింగ్ చేయడం చేత కాలేదు, ఆర్గనైజ్ చేయడం సరిగా రాలేదు, కాబట్టి మనం ఈ ఇబ్బందిలో ఉన్నాము. అలాగా కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంటారు అప్పుడప్పుడు. వాళ్ళ ఇంటెన్షన్ ఎంతో నెగటివ్ గా ఉండకపోవచ్చు, కానీ అంటే వివాహ సంబంధం చెడిపోవాలని ఉండదు. వేరే వాళ్ళంటే ఏదో ఇష్టము హస్బెండ్ అలాగా హస్బెండ్ కంటే కూడా అట్లా కాకపోవచ్చు, కానీ అవి అలాంటి ఆలోచనలను కలగజేస్తాయి, చాలా డిస్టర్బ్ చేస్తాయి. వాటి విషయంలో ఎలాగా ఉండాలి మీరు కూడా కొన్ని గమనించి ఉంటారు అనుకుంటాను. ఇతరులతో కంపేర్ చేసి తక్కువగా చూడటము, తక్కువగా మాట్లాడటము, కొన్నిసార్లు ఆ మాటల్లో ఇచ్చే ట్రీట్మెంట్ కూడాను సరిగా ఉండకపోతే ఆ రోజు అదే చెప్పిన రోజే ఎవరి గురించో ప్రస్తావించినటువంటి రోజే భోజనం సరిగా చేయకపోవటము, భోజనం సరిగా వడ్డించకపోవటము, లేదా పట్టనట్టు ఉండటము, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, అట్లాంటివి జరిగాయి అనుకోండి, ఇంకా చాలా ఆలోచనలు అవి దృఢపరచబడడానికి, మల్టిపుల్ థాట్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే నేనంటే ప్రేమ లేదు, నేనంటే తక్కువ, నేనంటే ఇష్టం లేదు అన్నటువంటి ఫీలింగ్ భర్తకైనా భార్యకైనా రావచ్చు. చెబుతారు ఎవరైనా? మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కౌన్సిల్ చేసి ఉంటారు కూడా, వాటిని ఆధారం చేసుకుని చెప్పొచ్చు. మీరు త్వరగా చెబితే ఇంకా మనం జస్ట్ క్విక్ గా ముగించుకుందాం. 2-3 థాట్స్ అంటే మనం టైం లోపలనే చేసుకుంటాం. జరుగుతుంటుంటాయా ఇలాగా కంపేర్ చేసి మాట్లాడటం భార్యాభర్తల మధ్య? బాగా జరుగుతాయండి. బాగా జరుగుతాయి. అది ఎవరు మాట్లాడకపోతే నాకే అనుమానం వస్తుంది, ఏమి అలా జరగవా అన్నట్టు. మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. చెప్పండి సిస్టర్. ఎక్కువ సార్లు ఇదే జరిగిద్దండి, కంపారిజన్ చేసి అలాగా ఇద్దరికిద్దరు హట్ అవ్వడం కూడా జరిగిద్ది. అయితే ఇదైతే మంచి విలువలతో కూడిన మనస్తత్వం కాదు అని అనుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా తనని ఒకవేళ హట్ చేస్తే నేనే హట్ అవుతున్నాను అనే విషయాన్ని వైఫ్ అనుకోవాలి, హస్బెండ్ కూడా అనుకోవాలి. దీన్ని ఏమంటానంటే యాక్సెప్ట్ చేయట్లేదండి, ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయకపోయే మనస్తత్వాన్ని బట్టి వస్తుంది ఇది. ఉన్నది ఉన్నట్టుగా వారికి ఏ విలువలు ఎంత ఉన్నదో దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ కేపబిలిటీని కానీ కెపాసిటీని కానీ యాక్సెప్ట్ చేయట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నప్పుడు సహకరిస్తారు, అప్పుడు పాయింట్ అవుట్ చేయరు, ఇంకొకరితో కంపారిజన్ కూడా చేయరు. అది ఆ లోపం వలన ఇది వస్తుంది. అయితే దీని వలన హట్టింగ్ అనేది ఆమెకి గాని ఆయనకి గాని ఇద్దరికి జరిగిద్ది. కానీ దాంట్లో నుంచి బయటపడాలి అని అంటే అర్థమయ్యేటట్టుగా మరి ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడాలి. మంచి మాట చెప్పారు సిస్టర్. అది అంటే అన్నా కూడా నేను ఏ ఉద్దేశంతో అన్నానంటే ఇలాగా, కానీ నా మనసు ఇలాగా కాదు అని చెబితే అది ఎంత ఊరట కలిగిస్తుంది కదా. అలా మాట్లాడుకోవాలి. రెండోసారి జాగ్రత్తగా ఉండాలి, అంటే కంపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళలాగా అని అంటే అప్పుడు నీవు వాళ్ళలాగా లేవు అన్నట్టు కదా. హస్బెండ్ అయినా వైఫ్ అయినా కూడాను జాగ్రత్తగా ఉండాలి. రెండోది, మన మనస్సుల్లో తెలియని రీతిగా మనము మన హస్బెండ్ లేదా వైఫ్ పట్ల చులకన భావన కలిగి ఉండి ఇంకొకరి పట్ల మేలైనటువంటి భావన మనం కలిగి ఉంటే దాన్ని కూడా సరి చేసుకోవటం ఎంతో అవసరం. ఎట్లాగైనా కూడా మన హస్బెండ్ మన వైఫ్ కంటే మేలైనటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆలోచించే తీరులో కానీ, పర్సనాలిటీలో కానీ, వాళ్ళకున్న స్థాయిని బట్టి కానీ, వాళ్ళకున్న నమ్రత కానీ. మనమేమి ఐడియల్ కాదు కదా, మనకంటే కొన్ని విషయాలలో మెరుగైన విధంగా ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు, చర్చిలో కూడా ఉంటుంటారు.
అయితే దాన్ని బట్టి ఈ వ్యక్తిని మనం తక్కువగా చూడనక్కర్లేదు. యాక్సెప్టింగ్ యాజ్ దే ఆర్ అన్నటువంటిది ఉంటూ మన హస్బెండ్ లేదా మన వైఫ్ కూడాను ఈ విషయాలలో కొంచెం బెటర్ అవుతే మంచిది అంటే, బెటర్ అవుతే మంచిది అంటే నేను బెటర్ అవుతుంటే ఆయన కూడా హెల్ప్ చేయొచ్చు. నేను ఇంప్రూవ్ చేసుకుంటే ఆయన కూడా హెల్ప్ చేసుకోవడానికి మాట ద్వారా, విమర్శ ద్వారా కాదు కానీ మోడల్ ద్వారా, మాదిరి ద్వారా హెల్ప్ చేసుకోవచ్చు. నేను తగ్గించుకొని చేసుకుంటే ఆయన కూడా హ్యూమిలిటీ నేర్చుకోవచ్చు. ఒకవేళ ఆయన చాలా గర్వంగా మాట్లాడుతుంటే ఎందుకులేండి మనం అలాగా, మనకు దేవుడు ఇలా ఇచ్చాడు కదా, లేదా దేవుడికి మనం ఇలా చేశాడు కదా అని అలాగా మాట్లాడుకుంటూ పోతుంటే హర్ట్ అవ్వని విధంగా అలాగా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటే బాగుంటది. మీరు బ్రదరు కూడా అన్నటువంటి మాట, ఉన్న పాటున వాళ్ళను ఉన్న యాక్సెప్ట్ చేయాలి. దేవుడు మనల్ని ఎలాగా యాజ్ వీఆర్ మనల్ని యాక్సెప్ట్ చేశాడు. దీనికి ఒక మాట అంటే అవన్నీ చదవనక్కర్లేదు కానీ చెబుతున్నాను. ఫిలిపియన్స్ 2:3 వాల్యూ అదర్స్ హంబ్లీ. ఒకరు మరొకరి కంటే గొప్పగా ఎంచుకోండి. వైఫ్ కూడా హస్బెండ్ను విత్ ఆల్ వీక్నెసెస్, విత్ ఆల్ షార్ట్ కమింగ్స్ గౌరవం భావంతో చూస్తూ కంపేర్ చేయకుండా ఉంటే ఎంతో మంచిది. ఒకవేళ పొరపాటు చేసి ఉంటే లేదా హస్బెండ్ మన విషయంలో అలా చేసి ఉంటే మనం చెప్పుకొని క్షమించి ఎందుకంటే ఎన్వి అనేటువంటిది అలాగే పెట్టుకుంటే, మనసులో పెట్టుకుంటే అది ఇంకా స్ట్రైఫ్ను పెంచుతూనే ఉంటుంది కానీ తగ్గించదు. మనం చివరికి వచ్చేసాము. నేను ఈ జస్ట్ పాయింట్స్ 2 minutes చెప్పేసి ముగించేస్తాను. అన్మెట్ ఎమోషనల్ నీడ్స్ కూడా ఉంటుంటాయి ఒక్కొక్కసారి. స్పౌస్ లాంగ్స్ ఫర్ అప్రిషియేషన్ బట్ రిసీవ్స్ నన్. వంట విషయం కానీ, తన యొక్క అలంకరణ విషయం కానీ, తన యొక్క పర్సనాలిటీ విషయం కానీ, తనకున్నటువంటి టాలెంట్స్ విషయం కానీ, ఆత్మీయత విషయం కానీ, అలాగే భర్త కూడాను తన బాధ్యతలు నిర్వర్తించే విషయం కానీ తనకున్నటువంటివి అప్రిషియేట్ చేయడం కోరుకుంటారు. అది ఏమీ ఉండదు అవతల వ్యక్తి దగ్గర నుంచి. ఒక్కొక్కసారి కంప్లీట్ గా సైలెన్స్ ఉంటుంది. అవి కూడాను హర్టింగ్ గా ఉంటుంటాయి. అప్పుడు ఎలా చేయాలంటే వీటన్నిటిలో కూడాను మనం కూడాను ఒక మాదిరిలాగా ఉంటే అవతల వ్యక్తి కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎవరో మాదిరి కంటే కూడాను కుటుంబంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరికొకరు మాదిరిగా ఉంటూ కొన్నిసార్లు అవసరమైనప్పుడు మాట్లాడుకుంటూ అలాగా సంబంధ బాంధవ్యాన్ని పటిష్టపరుచుకుంటూ స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ బలపరుచుకుంటూ అలా వెళితే కుటుంబం చాలా హ్యాపీగా గడపటానికంటూ వీలవుతుంది. అన్ఫేర్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి వన్ స్పౌస్ కన్సిస్టెంట్లీ సాక్రిఫైస్, ఎక్కువగా ఎంతో సాక్రిఫైస్ చేస్తుంటారు. అవతల వ్యక్తి ఏమో ఆ సాక్రిఫైస్ ను అడ్వాంటేజ్ గానే తీసుకుంటుంటారు కానీ అది సాక్రిఫైస్ చేస్తున్నారు కదా అన్నటువంటి విధంగా చూడరు. అది కొంత ఇంబ్యాలెన్స్ ను కలగజేస్తుంది, కొంచెం యాంగర్ ను బిల్డ్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటూ మనము ఇతర వ్యక్తికి మోడల్గా ఉంటూ ఉన్న పాటున వారిని యాక్సెప్ట్ చేస్తూ ఏదైనా మంచిది పాజిటివ్ దాన్ని ఉంటే దాన్ని అప్రిషియేట్ చేస్తూ తర్వాత హర్ట్ ఫీలింగ్స్ ను టూ లాంగ్ పెట్టుకోకుండా, ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం ఓపెన్ గా మాట్లాడే టైంలో కూడాను వెంటనే ఎవరు కూడాను అంత పాజిటివ్ గా తీసుకోరు. కాబట్టి దాన్ని చెప్పే విధానంలో చెబుతూ కొన్నిసార్లు ఇమ్మీడియట్ గా పాజిటివ్ గా తీసుకోకుండా ఆర్గ్యుమెంట్ మోడ్కి వెళ్ళినా కూడా ఇంకా నేను ఈగో ఫీలింగ్స్ అవి టచ్ చేయలేదు. అంటే అది చాలా మేజర్, అది కూడాను ఈగో ఫీలింగ్స్ రిలేటెడ్ మాట కూడా. నేను ఒక ఫ్యామిలీలో చూశాను, ఇద్దరు చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగం అనమాట. ఇద్దరు కూడాను గ్రూప్ 1 ఆఫీసర్స్. నేనేం తక్కువ చాలా చక్కగా మాట్లాడతారు ఇద్దరు కూడాను. వాళ్ళ మధ్య ఈగో ఫీలింగ్స్ వల్ల చాలా సమస్యలు వచ్చాయని వాళ్ళే ఒక టెస్ట్ మని ఒకసారి చెబుతూ ఉంటే నేను విన్నాను. దేవుని కృపను బట్టి అవి సెటిల్ చేసుకున్నాం. ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు కానీ బట్ చాలా మటుకు సెటిల్ అయింది. కొద్దిమంది బిలీవర్స్ మాకు చాలా హెల్ప్ చేశారని వాళ్ళ టెస్ట్ మని ఒకసారి చెబుతూ ఉంటే నేను విన్నాను అనమాట. కొన్నిసార్లు వైఫ్స్ మోర్ టాలెంటెడ్ గా కూడా ఉంటుంటారు. ఒకసారి ఎవరో ఒకరు అన్నారు, దేవదూత మనోవాకు ప్రత్యక్షం అవ్వలేదు, సంసన్ తండ్రి తల్లికి ప్రత్యక్షం అయ్యారు. అంటే తల్లి ఎక్కువ ఆత్మీయమైన స్థితిలో ఉండింది అని. అక్విలా ప్రిస్కిల్లా వాళ్ళ పేర్లు అక్విలా ప్రిసిల్లా, అంటే ఇంగ్లీష్లో అక్విలా ప్రిసిల్లా, అక్విలా ప్రిస్కిల్లా కదా. కొన్ని చోట్ల ప్రిస్కిల్లా అక్విలా అనేటువంటి పదం ఉంచింది. అంటే ఆమె యాక్చువల్గా అయితే ఆయన కంటే ఆత్మీయురాలేమో. అవన్నీ వీరి యొక్క ఇంటర్ప్రిటేషన్స్. యాక్చువల్గా అయితే ఆమెకు దేవుడు చెప్పాలి, ఎందుకంటే ఆమె ద్రాక్షారసం తీసుకోకూడదు, దాని ప్రభావము బిడ్డ మీద సంసోను మీద ఉంటుంది కాబట్టి దేవుడు ప్రత్యేకించి చెప్పాడు. ఆమె నా భర్త ఉన్నప్పుడు మరలా కనపడంటే మరలా కనపడ్డాడు మరలా దేవదూత. అట్లాగా మనము కొంచెం అలాగ ఇంటర్ప్రిట్ కూడా చేయకూడదు. ఒకరినొకరు గౌరవించుకుంటూ అలా చేసుకోవడం
ఫిలిప్పీలో కూడా మనం చూసినట్టు మనం ఆ వర్షను గుర్తు చేసుకున్నాం కదా. అలాగ చేసుకుంటూ వెళ్ళడం వల్ల, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వటం వల్ల కూడాను ఎంతో మనం ఆత్మీయంగా కుటుంబాన్ని కట్టుకోవచ్చు, ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. కొన్ని తలంపులు ఎన్నో ఉన్నాయి, కానీ మనకు అవసరమైనటువంటి కొన్నింటిని దేవుడు మనకున్న టైం పరిధిలో తీసుకొని వచ్చాడు. 12 o'clock అయింది. మరి మేము ఆర్గనైజర్స్ కి అప్పగిస్తున్నాను. నా నుండి అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వెల్కమ్ సిస్టర్. ఫర్గివ్నెస్ ఇన్ ద హోమ్, నిజంగా ఎన్నో విషయాలు మీరు తెలియచేశారండి. దానిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నిజానికి మరి హార్ష్ వర్డ్స్ చాలా లోతైన గాయాలు కలుగజేస్తాయి, కాబట్టి దానిని క్షమించుకోవడం చాలా కష్టంగా ఉంటది. మెయిన్ గా ఏం చెప్పారంటే క్షమించు